లో మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా డీటెయిల్డ్‌గా వెళ్తున్నాడు ఈయన. కానీ ఇక్కడ ఏంటంటే మనకి రొటీన్‌గా ఆహ్, చూసినప్పుడు ఒకటి అనిపిస్తా ఉంటది. అంటే చాలా సూక్ష్మంగా చూస్తే రిపీట్ ఎక్కువ చేస్తున్నాడు. ఎక్కువ పతంజలి ఏం చేస్తున్నాడంటే ఈ రిపీట్స్ సో మెనీ థింగ్స్ రిపీట్ చేస్తున్నాడు అనిపిస్తది. కానీ అది రిపిటేషన్ కాదు. చెప్పిన దాంట్లోంచి ఒక్కొక్క పాయింట్‌ని ఇంకా డీప్‌గా తీసుకెళ్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి నుంచి చెప్పేది ఒకటే. మనిషి అనేవాడు 25 తత్వాలతో ఉంటాడు. ఈ 25 తత్వాల్లో 25వ తత్వం అనేది అల్టిమేట్. దీన్ని ఆత్మ, పురుష, ఈశ్వర అని భారతీయ శాస్త్రాలన్నీ ఒకటి కాదు ఏ టు జెడ్ భారతీయ శాస్త్రాలన్నీ కూడా చెప్పినాయి. ఈ 25 తత్వం. ఈ 25 తత్వం చేసే పనేంటి? మిగతా 24 తత్వాన్ని చూడడం. గుర్తుపెట్టుకోండి చూడడం. అందుగురించే దాన్ని ద్రష్ట అంటారు. ద్రష్ట. ద్రష్ట అంటే చూసేవాడు. చూసి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఇది. ఇది పాయింట్ అల్టిమేట్ అన్నమాట. చూసి ఏం చేస్తాడు? చూసి ఏం చేయడు ఈయన. జస్ట్ ఈ ఆల్వేస్ సీస్. అంటే కొన్ని చూస్తాడంతే. మరి చూస్తే ప్రయోజనం ఏంటి అని అడుగుతాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్వెషను? ఇలా అడిగే వాళ్ళకి చెప్పండి నాకు. లెట్ అస్ డిస్కస్ దిస్ పాయింట్ వెరీ మచ్. సో, ఇది రిపీటెడ్‌గా ఇదే పాయింట్ చాలా సార్లు చెప్పాడు. ద్రష్ట చూస్తున్నాడు, ద్రష్ట చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు? ప్రకృతిని చూస్తున్నాడు. ఇది చూడడం వల్ల ఉపయోగం ఏంటి ఆయనకి? ఈ క్వెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? లెట్ అస్ డిస్కస్ ఫస్ట్ దిస్. యాహ్! మాట్లాడండి. కాసేపు మాట్లాడండి. ఎందుకంటే నేను ఇలా చెప్పుకుంటూ పోయాననుకోండి, ఏదో పురాణ కాలక్షేపంలో ఉంటది. నాకలా ఇష్టం ఉండదు. సో, మీరు బాగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. యాహ్! కృష్ణ, శ్రీధర్ వచ్చారా? సార్ ఆ! నాకు ప్రశ్నకు సమాధానం చెప్పండి. ద్రష్ట, ద్రష్ట, ద్రష్ట చూస్తున్నాడు అంటున్నారు గదా! ఎందుకు చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? మళ్ళీ మీరే అన్నారు చూసి ఏం చేయట్లేదు అన్నారు. ఇంకా దానికి ఆ మాత్రం దానికి ఎన్నుండడం ఎందుకు? ఇది రొటీన్ క్వెషన్ గదా! వస్తదా రాదా? నువ్వు సినిమాకెళ్ళావు జాగ్రత్తగా ఇను. కృష్ణ, వింటున్నాను సార్. ఎంత టికెట్ ఇప్పుడు 'అఖండ' సినిమా? చూసావా? అక్కడ చూసాను సార్, 2 సార్లు చూసాను సార్. వారి నాయనోయ్! 2 సార్లు. అంటే నీ గుండె చాలా గట్టి గుండెయో. ఏ సార్, నీ జ్ఞానేంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. నాకు నచ్చింది సార్, అందుకే 2 సార్లు చూసాను. ఎస్పెషల్లీ చెవులు పనిచేస్తున్నాయి. సో, ఎనీవే అంటే ఫస్ట్ చూసిన దాని గురించి చెప్పుకోకపోవడం బెటర్. ఫస్ట్ చూసిన తర్వాత నచ్చిందని చెప్పి రెండోసారి అక్కడికి వెళ్ళి ఓకే. చూసాను అనమాట. అది సంగతి. ఓకే. సినిమా గురించి ఓకే. బట్ ఎందుకు చూసావు సినిమా? ఆ సినిమా నీకు ఊరినే చూపించారా? టికెట్ ఎంత? టికెట్ 100 రూపీస్ సార్. 100 రూపీస్ టికెట్ తోటి వెళ్ళావు. అంటే నువ్వు కొంత ఖర్చు పెట్టావు డబ్బులు. ఆ, ఉమ్, రెండోది నీ సమయాన్ని ఖర్చు పెట్టావు. అవును. మూడోది నీ ఎనర్జీని ఖర్చు పెట్టావు. ఎన్ని ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎందుకు ఖర్చు పెట్టావు? ఏదైనా తెలుసుకుందాం, ఇన్ఫర్మేషన్ ఏమన్నా మనకి ఉపయోగపడేది ఏమైనా ఉందా అనేది ఒకటి. హ్మ్. ఒకటి ఎంటర్టైన్మెంట్ పర్పస్. అంటే నీ ఉద్దేశ్యం ఏంటి? ఒకటి చూడాలి. ఒకటి చూసిన దాంట్లో ఆనందం పొందాలి. 2 ఆహ్, చూసిన దాంట్లో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలనుకున్నావు కదా! జాగ్రత్తగా విను. ఇక్కడ నీ సినిమాకి, మన యోగాకి పతంజలి ఉద్దేశంలో ఏం జరుగుతుంది? ఇది తెలుసుకునే ఎవడు తెలుసుకుంటున్నాడు ఇక్కడ? నేను నేనంటే ఎవరు? నేనంటే ఆత్మ. ఆత్మ తెలుసుకుంటుందా? అంటే ఇక్కడ మైండ్ మైండ్ తెలుసుకుంటా సార్ ఫస్ట్. అంటే నువ్వు ఎవరు అంటే ఇప్పుడు నీ పేరు కృష్ణ గదా! అవును సార్. కృష్ణ భార్గవ నీ పేరు. ఉమ్, ఉమ్, కృష్ణ భార్గవ అంటే ఎవరు అంటే నేను అంటావు గదా! కదా! అవును. అవును. ఈ కృష్ణ భార్గవ ఎవరికి కృష్ణ భార్గవ? అసలు ఈ పేరు
ఈ ప్రపంచానికి ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? ఎవరు చెప్పారు? ఇంట్లో ఇంట్లో వాళ్ళు పెట్టారు సార్. ఎప్పుడు పుట్టిన తర్వాత ఇంట్లో ఎప్పుడు వాళ్ళు. ఎప్పుడు ఎప్పుడు పుట్టిన కొన్ని రోజులకి. అంటే నీకు వయసు ఎంత అప్పుడు? నామకరణం ఎప్పుడు చేయాలని ఉంది మనకి? 21వ రోజు. 21వ రోజున నీకు నామకరణం ఉత్సవం చేశారు, అందరికీ పెట్టారు. భోజనాల కోసం నాలంటి భోజనాల కోసం వస్తాడు, అందరూ సమస్య లేదు. నేనైతే భోజనం కోసం వెళ్తాను, ఫంక్షన్ పిలిస్తే. మిగతా వాళ్ళు నాకు తెలియదు. నేనైతే భోజనం కోసం వచ్చాం. భోజనాలు పెట్టారు, పేరు పెట్టారు. మరి 21 రోజు క్రితం నువ్వేంటి? నీ పేరేంటి? నువ్వెవరు? ఏమీ లేదు. అప్పుడు లేవా? నేనున్నా, పేరు లేదు. అదేంటి మరి? కృష్ణ అంటే నేను అంటున్నావు అప్పుడు. ఊహ తెలిసిన తర్వాత ఇంకా అందరూ అదే పిలుస్తారు కదా సార్. మళ్ళీ ఊహ ఏంటి? ఊహ ఎప్పుడు తెలిసింది నీకు? అది ఎందుకంటే మనం ఎంత గుడ్డిగా మనం ఈ జీవితంలో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు గడిచిపోతున్నాయి అంటే అది మనకి తెలుసుకుంటే ఒకసారి బాధ అనిపిస్తుంది అనమాట. 21 రోజు వరకు నీకు పేరు లేదయ్యా. లేదు. అంతకు నువ్వెవరు? తర్వాత కృష్ణ అంటావు నువ్వు మళ్ళీ. అవును. ఆ కృష్ణ అనేది ఏంటి? అది పేరు అన్నావు. ఆ పేరు ఎవరు పెట్టారంటే మా అమ్మ నాన్న అన్నావు. అంటే ఆ కృష్ణ అనే అమ్మ నాన్న పేరు పెట్టిన పేరే నువ్వా? అలా అనుకునే కదా సార్ బతికేస్తుంది. మరి కృష్ణ అనే పేరు 21వ రోజుకి వచ్చింది. ఆ 21 రోజుల ముందు ఎవరు నువ్వు? చిన్న పిల్లాడే సార్. పోనీ కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అన్నా ఒక శిశువుని పుట్టానన్నావు. అంత శిశువు అన్నావు కాసేపు. అప్పుడు 20 రోజు వరకు శిశువు, 21 తర్వాత కృష్ణ భార్గవయ్యావు. ఆ శిశువు పుట్టినప్పుడు నుంచే శిశువా? అంత క్రితం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండమా? పిండం, గర్భస్థ పిండం. ఓకే. ఈ గర్భస్థ పిండం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాదు. అమ్మా నాన్న కలయిక వల్ల వచ్చింది. అమ్మా నాన్న కలయిక వలన నీలో ఎంత ఏర్పడింది? 100%? లేదు, అది చాలా చిన్నగా స్టార్ట్ అయింది. 100% అంటే అప్పుడు అండం కాదు, ఉమ్, ఆ పిండం కాదు. అండము వీర్యము కలిస్తే పిండమైంది. అది అవును. పక్కన పెడదాం. దాంట్లో నువ్వు పుట్టేటప్పుడు అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటి ఆర్తవ, అండర్లైన్ ఆర్తవ, ఈ పదం జాగ్రత్తగా వినండి. ఆర్తవ, ఆర్తవ ఉండదు, దీన్ని రజస్సు అంటారు. రజస్సు, ఆర్తవ, రజస్సు అనే ఈ సాంస్క్రిట్ పేర్లు, ఆయుర్వేద పేర్లు. అండ్ తండ్రి నుంచి వచ్చేటటువంటి వీర్య, తండ్రి వీర్య ఆర్ శుక్ర అని కూడా అంటారు. శుక్ర ఆర్ వీర్య. తల్లి నుంచి ఆర్తవ, ఆర్తవ ఆ దిన శోణిత. శుక్ర శోణిత, శోణిత ఈజ్ ఆర్తవ. ఆర్తవ ఇస్ నథింగ్ బట్ మదర్ నుంచి వచ్చింది. ఈ రెండు కలిసినాయి. ఈ రెండు కలిసిందే నువ్వా? ఇంకేమీ లేదా? ఆ రెండు కలిస్తే అమ్మ నాన్న కలిస్తే అమ్మ ప్లస్ నాన్న నువ్వైపోతావు కదా. ఇంక నీలో ఇంకేమీ లేవా? దానికి ప్రాణం రావాలి కదా సార్. కరెక్ట్. ఆ ప్రాణం అంటే ఏంటి? అప్పటి వరకు ఏంటి? జాగ్రత్తగా వింటే నువ్వు ఆ తండ్రి నుంచి వచ్చి ఒకటే ఒక స్పెర్మటోజోవా 125 మిలియన్, అండర్లైన్ 125 మిలియన్ స్పెర్మటోజోవా రిలీజ్ అవుతాయి తండ్రి నుంచి ఒక్క ఇజాక్యులేషన్ లో. తల్లి నుంచి వచ్చినటువంటి ఒక్క ఎగ్. ఈ రెండు కలిస్తే ఒక జైగోట్ జైగోట్ అంటారు. ఒక జైగోట్ ఏర్పడినప్పుడు దాంట్లో అమ్మ నాన్నే ఉన్నారా? అంటే అమ్మ సంబంధించినటువంటి తత్వము అండ్ నాన్నకు సంబంధించిన తత్వమే ఉన్నాయా? ఇంకేమీ లేవా? వాత పిత్త కఫాలు పంచభూత తత్వాలు కూడా ఉంటాయి కదా సార్. అవేంటి? అవేమన్నా అమ్మ నాన్న నుంచి వచ్చినాయి. పంచభూతాలు, వాతపిత్త కఫాలు అన్నీ కూడా ఆ స్మాల్ ఏది దాని పేరేంటి? ఆ స్పెర్మటోజోవా అండ్ ఓవంలో రెండిట్లో ఉంటాయి. ఎక్స్ట్రా ప్రాణ ఉంటుంది కదా సార్. మీరు అన్నట్టు ప్రాణము అన్నది. దీన్నే ప్రాణము అనే పదం మామూలు రొటీన్ కామన్ గా వాడే పదం. అదే కొద్దిగా హై లెవెల్లో మనం కొద్దిగా ఇంటలెక్చువల్ లెవెల్లో వాడాలంటే దీన్ని ఆత్మ అంటారు. సో ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కృష్ణలో
కృష్ణలో అమ్మతత్వం నాన్నతత్వం రెండు ఉన్నాయి. ప్లస్ ఇదేంటి మళ్ళీ ఆత్మ ఏంటి? ఇది భారతదేశంలో మాత్రమే దొరికేటటువంటి జ్ఞానం. ఈ మిగతా ఏ శాస్త్రంలో లేదు. మీరు ఎక్కడైనా వెళ్ళండి, దొరకదు. ఈ ఆత్మ అంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ ఎవరు? మళ్ళీ ఆల్రెడీ కృష్ణ ఏర్పడిపోయాడు ఇక్కడ. కృష్ణ అమ్మ నుంచి నాన్న నుంచి వచ్చినట్టు స్పెర్మటోజోవా అండ్ ఓవం నుంచి ఒక కృష్ణ ఏర్పడితే మరి ఈ ఆత్మ ఎవరు మళ్ళీ కొత్తగా? ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. ఇది అర్థం చేసుకోండి. చెప్పండి. లెట్ us డిస్కస్. ఎందుకంటే ఇదన్నీ అర్థం చేసుకోకుండా పతంజలి యోగ సూత్రం అది యోగానుశాసనం, అద యోగానుశాసనం, దాని తర్వాత రెండో సూత్రం యోగ చిత్తవృత్తి, ఈ బట్టి పడ్డాన్ని అదే చెప్పొద్దు అసలు. ఈ బట్టి పడ్డ చిన్నపిల్లలు చైతన్య కాలేజీలో చేస్తూ ఉంటారు, నారాయణ కాలేజీలో. ఈ చెప్పొద్దు నాకు. ఈ దరిద్రపట్టు విద్యా విధానం గురించి నాకు చెప్పకండి. డీప్గా ఆలోచించి చెప్పండి. బట్టి పడితే విద్య వచ్చేస్తుంది అనుకుంటే అసలు అది విద్యకే అవమానం. అది ఇప్పుడున్న విద్యా సంస్థలు, విద్యా విధానం అంతా కూడా విద్యకి అవమానం చేస్తున్నారు. ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా విద్యకే అవమానం. అంతే. ఆ సరస్వతి వచ్చి తెలిసిందంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎలా జరుగుతుందంటే ఊరేసింది తెచ్చిపోద్ది అంతే ఆవిడ. లేదంటే ఆ వేదాలు తాగేసి పూర్తిగా కడుపులో తెచ్చేసింది తెచ్చిపోద్దండి. ఇంకేం అవసరం. సరస్వతి తెలిసిందంటే చెప్పకండి ఎక్కడ. ముఖ్యంగా అందుకే సరస్వతి గుళ్ళు లేవు. మన సరస్వతి గుడికి వెళ్ళడం కొన్ని బాసర్లో ఉన్నట్టుంది. అక్కడ మాత్రం వెళ్ళకండి మీరు ఎవరు. వెళ్ళి ఇలా మా అబ్బాయిని ఇలా పలానా దాంట్లో చదివిస్తానని చెప్తే ఆవిడ చచ్చిపోద్ది. ఆవిడ తెలియదు అనుకుంటే. మన నారాయణ చైతన్య కాలేజీ నుంచి ఆవిడ తెలియదు కాబట్టి బతుకుంది ఆవిడ. ఇంకా లేదంటే ఆ ఒక్క గుడి కూడా పోతుంది. మాకు అంతర్ధానం అయిపోద్ది అంతే ఆవిడ. అప్పుడు చెప్పండి. ఇప్పుడు తల్లి నుంచి కొంత వచ్చింది కృష్ణకి, తండ్రి నుంచి కొంత వచ్చింది. శుక్రం ఆత్మ వరకు, శుక్ర శోణితం వరకు. మూడో కాంపోనెంట్ ఏదో వచ్చింది అంటారు. ఇప్పుడు ప్రాణం అంటున్నారు కొంతమంది ఆత్మ అంటున్నారు. ఇది ఎక్కడ ఉంది? అప్పటి వరకు ఎక్కడ ఉంది? అమ్మ ఎదురుగుండా ఉన్నది ఉంది, నాన్న ఎదురుగుండా ఉంది, కనిపిస్తున్నారు. మరి ఈ కనిపించని మూడో తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దీని గురించి బుర్రలు బద్దలు కొట్టుకున్నారు ప్రపంచం అందరూ. ప్రపంచం మీరు ఫిలాసఫీ చదవండి. ఫిలాసఫీ చదివితే అర్థమవుతుంది. ఎవరైనా సరే ప్రతి ఫిలాసఫీ ఇక్కడికి వచ్చి ఆగిపోయాడు. ఇదేంటి? అది అమ్మ నాన్న వచ్చింది. అమ్మ నాన్నలాగా పుట్టాలి కదా మనం. అమ్మ నాన్నలాగా ఉంటూ జాగ్రత్తగా వినికృష్ణ, నీలో అమ్మ గుణం ఉంది, నాన్న గుణం ఉంది, కానీ కొత్తగా నీలో ఇంకో గుణం ఉంది కదా. ఒప్పుకుంటావు దీనికి? డిస్కస్ చేయండి. అన్ని అమ్మలాగా చేస్తున్నావా? అన్ని నాన్నలాగా చేస్తున్నావా? అమ్మ నాన్న నుంచి వచ్చేవనుకుంటే అన్ని అమ్మ నాన్నలాగా చేయాలి కదా. కొత్తగా నువ్వు ఇంకెక్కడ? మధ్యలో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది సార్. మేనమామ పోలిగా అంటారు, తాతలా చేస్తున్నాం. అది అమ్మ నుంచి వచ్చేసింది. అది వదిలేసి. అది అమ్మ నుంచి వచ్చింది, వదిలేయి. అది అమ్మ నుంచి. అమ్మ మేనమామ అమ్మ అదే ఒకటే కదా. సో అంటే ఇద్దరులాగే చేస్తున్నావా? నువ్వు కొత్తగా ఏమైనా చేసావా? కొత్తగా ఉన్నాయి సార్. ఏం చేసావు? ఇప్పుడు అమ్మ నాన్నలాగా మనం పుట్టామనుకోండి, మనం రోబోట్. మనం పిల్లల్ని పుట్టించాం, ఆడో రోబోట్. మన రోబోట్లో ఉన్నామా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి సార్. మన రోబోట్ లాగా ఉన్నామా? లేదు. అమ్మ నాన్న కంటే డిఫరెంట్గా ఆలోచిస్తాం కదా. అవును. సో అమ్మ నాన్న ఒకవేళ అనుకుందాం కాసేపు, అమ్మ నాన్న ఉన్న స్థితి కంటే మన స్థితి కొద్దిగా పెంచుకుంటున్నాం. అమ్మ నాన్న స్థితిలో మనం లేం కదా. అప్పుడు వాళ్ళకంటే కొద్దిగా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఓకే, రైట్. జ్ఞానం అనేది చదివితే వస్తుంది. బట్ కొంతసేపు అయిన తర్వాత నాన్న ఎంత ఏం చేసినా నాకేం అవ్వట్లేదు నాన్న, ఏం చేయమంటావు నాన్న, అన్ని పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నాను, అన్ని లైఫ్లో ప్రతిదీ ఎదురుకొట్టేస్తుంది, నాకు ఏమీ అవ్వట్లేదు, అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఏం చెప్తారు? ఆయన పెద్దోళ్ళు ఏం చెప్తారు? తాతలు, నాన్న కాదు, అప్పుడు తాత దగ్గరికి వెళ్తావు. ఏమంటారు అప్పుడు? ఓ పదం వాడతారు, చెప్పండి. నువ్వు పలానా వాళ్ళ పోలిక అని సార్. వారిని ఇంకా నువ్వు అక్కడే ఉన్నావు మానస. అయిపోయింది అది. కర్మ సిద్ధాంతమా సార్? సాగర సంగమం సినిమాలో కమలాసన్ చాలా పెద్ద ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. చూసారా సినిమా సాగర సంగమం? కృష్ణ చూశాను సార్, కానీ అంత గుర్తులేదు.
నువ్వు ఈ అఖండ, ఈ ఓజీలు ఈ కాదు చూడాల్సింది, సాగర సంఘం చూడు ఫస్ట్ వెళ్ళి. ఓకే సార్, ఓకే. సాగర సంఘం మళ్ళీ ఇవాళ మళ్ళీ రిపీటెడ్ గా చూడు. ఆ సినిమాలో ఎంత తత్వాలు ఉన్నాయో నీకు అర్థమవుతుంది. సో లవ్ అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి, పెళ్లి తర్వాత విడిపోవడం అంటే ఏంటి, సో ఒక ప్రేమని నెక్స్ట్ కంటిన్యూ చేయడం అంటే ఏంటి, ప్రేమించిన వాళ్ళకి ఏం అవ్వకుండా ఉండాలని మనం ఎంత చేస్తాము, నిజమైన లవ్ అంటే ఏంటి అనేది సాగర్ సంఘంలో చాలా బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేశాడు విశ్వనాథ్. ఒకసారి చూడండి సినిమా మంచి. అది ఓకే, దాని గురించి కాదు. సాగర్ సంఘంలో అంటాడు అక్కడ కమల్ హాసన్, ఉండాలి సార్, ఉండాలి ఉండాలి మేడమా ఉండాలి ఏదో అంటాడు, గుర్తుందా? ఈ డైలాగ్ ఫేమస్ డైలాగ్ అది. ఇలా అంటాడు, వాట్ ఈస్ దిస్ తలరాత. అంటే తలరాత రాశి. ఎంతకే అవ్వట్లేదు, నేను అనుకున్న పని ఏదో అవ్వట్లేదు అంటే తలరాత. తలరాత్ర అది. ఎస్, వాట్ ఈస్ దిస్ తలరాత. అమ్మకి నాన్నకి సాఫీగా జరిగిపోయినటువంటి విషయాలు మనం కొన్ని అటెంప్ట్ చేస్తే అవ్వవు, ఇది తలరాత అంటారు. అది పెట్టి పుట్టాలరా అంటారు, అంటారు కొంతమంది, పెట్టి పుట్టాలి అంటారు. విన్నారా? విన్నాను సార్. ఈ పదాలని మనకు రోజు ఎవ్రీడే లైఫ్ లో మనకి ఈ పదాలు వింటా ఉంటాం. పెట్టి పుట్టాలి, వాడికి ఎంత రాసి ఉంటే అది జరుగుతుంది, వాడి తలరాత, విధి, బ్రహ్మరాత, ఇవన్నీ ఏంటి? మనం మోసుకుని వచ్చిన కర్మఫలాలు సార్. వాట్ ఈస్ కర్మఫల, వాట్ ఈస్ మోసుకురావడం? అది అదే పూర్వజన్మ యొక్క కర్మల్ని అవి కంప్లీట్ గా మనం ఎవరు మోసుకున్నారు ఇవి? మనమే సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రారంభ కర్మ. ప్రారంధ కర్మ, సంచిత కర్మ. సంచిత కర్మ, పేర్లు పెట్టి అది మనకి పేర్లు చాలా చక్కగా చిలకల్లాగా వల్లిస్తాం. ఇదే నేర్పుతారు స్కూల్లో. ఈ చిలక పలుకులే వద్దంటాను. ఓకే వద్దాను, కనీసం ప్రారంధ కర్మ, సంచిత కర్మ, ఏమంది పూర్వజన్మ, గత జన్మ, ఈ పదాలు ఓకే, ఇంతవరకు సంతోషం. దీని అర్థం ఏంటి? యా, దీని అర్థం ఏంటి అంటే ఏం అర్థమైంది ఇప్పటికి? ఇప్పుడు కృష్ణ పుట్టాడు, అమ్మ నుంచి నాన్న కొంత, నాన్న నుంచి కొంత తీసుకున్నాడు. ఎవరో ఆత్మ చేరింది అన్నాడు ఆయనలో. ఆత్మ అంటే దెయ్యమా ఏంటి? కాదు సార్. కృష్ణ సార్ నాకు లేని డౌట్లు మీరు కొత్త క్రియేట్ చేయమాకండి సార్. కాదయ్యా, ఆత్మ అంటే చీకటిలో తెల్ల అవును, దెయ్యాలు ఎప్పుడు తెల్ల చీర కట్టుకుంటే ఎందుకు? అది డైరెక్టర్ కి ఇష్టం కాబట్టి పెట్టాడు సార్. ఓకే, అమ్మాయిలే ఉంటారు ఎందుకు, దెయ్యాలు మగవాళ్ళు ఎందుకు? డైరెక్టర్ మాక్సిమం మొగలే కదా సార్. నేను ఎప్పుడు ఒక మొగ దెయ్యాలు ఈ చిన్నప్పుడు నుంచి 19 మేబీ నేను సినిమా చూడడం మొదలెట్టి 70s నుంచి మొదలెట్టాను. ఎప్పటి నుంచి మొదలెట్టని తెలియదు, కానీ అన్ని సినిమాలు ఏంటది ఓ కౌన్ హై సినిమా నుంచి చూస్తున్నా. ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు మార్చిన లాస్ట్ సినిమా అంటే రాత్రి సినిమా వచ్చింది, రామ్ గోపాల్ సినిమా రాత్రి అనేది వచ్చింది, మేబీ థర్డ్ సినిమా ఏదో. ఆ తర్వాత నేను దెయ్యాల సినిమాని చూడడం అంతకుముందు చాలా ఇంట్రెస్టింగ్ చూసుకోండి. ఆ దెయ్యాల సినిమా చూసిన నాకు ఏమి లేదేమో అనిపించింది. అయినా ఇంత డబుల్ పికెట్ చూడండి భయపడ్డం ఎందుకని అన్నారు మా గురువు గారు ఒక ఆయన. కరెక్టే కదా అనిపించింది. అప్పటి నుంచి దెయ్యాల సినిమాని చూడడం మానేసారు. ఈ నాకు డౌట్ ఏంటంటే దెయ్యాలన్నీ ఆడయ్యి ఎందుకుంటాయి, దెయ్యాలు మగయ్యి ఎందుకు ఉండవు? గయ్యాలి వాళ్ళు అంటారు. అమ్మ బాబు మీరు ఎలా అనకండి బాబు, ఇప్పుడు ఆడవాళ్ళు దెయ్యాల్లా ఉంటారంటారు మేడం. అమ్మో, గయ్యాలి వాళ్ళు. దెయ్యాలు, రాక్షసులు, గయ్యాలి అన్ని మీ గురించి ఇలా చెప్పేసుకుంటే ఎట్లా అండి? మీ దెయ్యాలు గయ్యాలి అంటున్నారు, ఆడవాళ్ళు రాక్షసుల్లా ఎందుకండి? మీ మీద మీకు లేనిపోని అంటే నింద వేసుకొని మొయ్యడం అనేది అలవాటు అయిపోయింది అండి మీకు. అలవాటు చేసుకోకపోతే కష్టం సార్. సో ఇక్కడ దెయ్యం, ఆత్మ ఇవన్నీ ఒకటి కాదు. దెయ్యం అంటే వేరు, ఆత్మ అంటే వేరు. సో ఏదైనా ఇంచుమించు ఒకటే. అంటే దాన్ని అంటే మనం తీసుకుని అంటే మనకు నేర్పించినటువంటి పెద్దవాళ్ళు నేర్పించిన అర్థాలు వేరే ఉన్నాయి, కానీ దాని యాక్చువల్ కోర్ అర్థం ఒకటే ఉంటుంది. సో ఆత్మ, దెయ్యం, ఇవన్నీ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ దేర్ ఉన్నాయి.
అవి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఎలా ఉంటాయంటే మన ఈ గది ఉంది. ఇప్పుడు నేనున్న గది ఉంది, మీరున్న గది ఉంది. ఈ గదిలో ఒక ఫోన్ ఉంది, ఒక కంప్యూటర్ ఉంది, ఒక పీసీ ఉంది, ఓ టీవీ ఉంది. ఓకే, సో ఒక రౌటర్ ఉంది. ఇక్కడ ఇన్ని వేవ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయి. మళ్ళీ నా ఫోన్లోనేమో జియో ఉందనుకోండి, నా దీంట్లో ఎయిర్టెల్ ఉందనుకోండి, రెండు బొమ్మలే, ఇదే ప్రోగ్రామ్ రెండాట్లో వస్తుంది, బట్ ప్రొవైడర్ వేరు కదా. మనకి ఇవన్నీ సింపుల్గా అర్థమైపోతున్నాయి కదా. ఇది మళ్ళీ ఇంటర్నెట్ అంటున్నారు. ఇంటర్నెట్ అక్కడి వరకు వైర్ వస్తుంది, వైర్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి రౌటర్ నుంచి వైఫై అయిపోతుంది కదా. ఇంతకుముందు అసలు బొమ్మలు కంప్యూటర్ అంటే ఇంటర్నెట్ వచ్చినట్టు బొమ్మలు అనేవి లేవు, ఫోటోలు వచ్చేవి. తర్వాత వీడియోలు వచ్చింది, తర్వాత యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు అసలు మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా ఈ గదిలో? ఉన్నాయి. వేవ్స్ ఉన్నాయా? వైఫై ఆన్ బ్లూటూత్ ఉంది. ఓకే, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, బ్లూటూత్ ఉంది, వైఫై ఉంది, టీవీ ఉంది. టీవీ సెపరేట్ వేవ్ వస్తుంది అండ్ ఇంటర్నెట్ వేవ్ సెపరేట్గా ఉన్నాయి. ఫోన్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ప్రొవైడర్స్ని బట్టి వస్తుంది. బ్లూటూత్, ఇంకేమున్నాయి? ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇన్ని రకాలు మనకు కనిపిస్తున్నాయా? నండి కనిపించట్లేదు సార్. మరి ఇక్కడ ఆన్ చేస్తేనే వస్తుంది కదా. ఇక్కడ ఆన్ చేస్తే టపక్కన ఏదో బొమ్మ వస్తుంది. అవును, అలాగే ఎప్పుడైతే అంటే మనం ఇవాళ ఇవన్నీ తెలుసుకున్నాం, గుర్తుపెట్టు, ఇవాళ కంప్యూటర్ యుగంలో ఉన్నాం అనుకుని నాకేదో బోర్డు తెలిసేసింది అనుకున్నాం. కానీ ఇది సృష్టి ఏర్పడి 400 కోట్ల సంవత్సరాలు, అండర్లైన్ చేసి 400 కోట్లు జీవం ఏర్పడింది. ఈ జీవం ఏర్పడి నుంచి ఈ జీవం ఏం చేస్తుందంటే తిరుగుతూ ఉంటాం. తిరగడం అంటే ఏదో రెక్కలు కట్టుకుని తిరుగుతుంది, బైనాక్యులర్స్ పెట్టు తిరుగుతుందని కాదు, తిరుగుతుంది అంతే. ఇప్పుడు వైఫై నాకు చూపించమంటే చూపించలేము మనం. అవి ఎప్పుడు చూపిస్తాము? ఇదిగో చూడు, ఇక్కడ వైఫై ఉంది, చూడ ఇక్కడ చూసా వైఫై ఉంది నాకు అని, ఇక్కడ నీకు వైఫై చూపిస్తా ఉంటే ఇదిగో ఇలా ఉంటే వైఫై, ఓకే, ఇలా ఉంటే వైఫై అని చూపిస్తాం, ఒక గుర్తు చూపిస్తాం. ఇలా ఉంటే బ్లూటూత్ అని చూపిస్తున్నాం, ఇలా ఉంటే మొబైల్ డేటా అని చూపిస్తున్నాం కదా. ఇలాగే ఎప్పుడైతే కృష్ణ తల్లి తండ్రి వాళ్ళ శుక్ర శోణితాలు కలిసినాయో ఎప్పుడైతే ఈ కాంబినేషన్ టపక్కన కలిసిందో ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి కనెక్షన్ ఇక్కడ స్విచ్ చేస్తే ఎట్లా అయితే బొమ్మ వస్తుందో, ఇక్కడ వైఫై బ్లూటూత్ ఇవెలా వస్తున్నాయో, ఈ కృష్ణల్లో తల్లి తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్ర శోణితాలతోటి అనేటటువంటి హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మాల్వేర్ వస్తుందా? ఇంత చేస్తే మళ్ళీ మాల్వేర్ అంటున్నారు, కొత్తగా బ్లాక్ నెట్ అంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా ఈ విశ్వంలో రకరకాల ఫ్రీక్వెన్సీలో నడుస్తున్నాయి వేవ్స్. రకరకాల ఫ్రీక్వెన్సీలో రకరకాల కోట్ల వేవ్స్ ఫ్రీక్వెన్సీస్ నడుస్తున్నాయి. ఈ ఫ్రీక్వెన్సీలో ఎప్పుడైతే నీ ఫ్రీక్వెన్సీ ఏది కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న యొక్క శుక్ర శోణితాలు కలిసిన టైంకి, ఆ స్విచ్ చేసిన టైంకి టపక్కని ఒక ఫ్రీక్వెన్సీ అక్కడ అటాచ్ అయిపోయింది. అంటే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది, ఇది ఎవరు? ఇది కృష్ణ. అప్పటికి ఇంకా పెట్టలేదు. ఇది కృష్ణ యొక్క హార్డ్వేర్ ఎవరు? అమ్మ నుంచి వచ్చినటువంటి ఈ 23, నాన్న నుంచి వచ్చిన 23 క్రోమోజోమ్స్. జాగ్రత్తగా వినండి, ఇవి హార్డ్వేర్, అమ్మ నాన్న నుంచి హార్డ్వేర్. బట్ ఇక్కడ సడన్గా ఎక్కడైతే కలయిక వచ్చిందో, ఒక స్పార్క్ వచ్చిందో, వెంటనే అక్కడ ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కృష్ణ అనేటటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ బయటకు వచ్చింది. ఆ ప్రోగ్రామ్ 9 నెలల పాటు రకరకాల పనులు చేస్తూ ఉంది. కానీ ప్రోగ్రామ్ అయితే జరిగిపోయింది, ఇన్క్యుబేషన్ జరిగింది. బయటకు వచ్చిన 21వ రోజు కృష్ణ అనే పేరు పెట్టారు. ఆ కృష్ణ 21వ రోజు నుంచి మళ్ళీ కృష్ణ అంటే నేను అనుకుంటున్నాడు అతను. నేనంటే ఎవరు ఇప్పుడు? కృష్ణ ఆ పైనుంచి వచ్చింది సాఫ్ట్వేర్ సార్, ఆత్మ. సాఫ్ట్వేరు
అది సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. ఎస్. వాట్ అబౌట్ హార్డ్వేర్? హార్డ్వేర్ కావాలి నీకు. సాఫ్ట్వేర్ గాల్లో తిరుగుతుంది. హార్డ్వేర్ ఇస్ ఎ మస్ట్. హార్డ్వేర్ తల్లిదండ్రుల నుంచి రావాలి. ఈ హార్డ్వేర్ వచ్చిన తర్వాత దీంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఆ ప్రోగ్రామ్ కొంత అంటే అక్కడ వెయిట్ గిర్ర తిరుగుతూ ఉంటాయి చూడు, ఇలా చక్రాలు. ఆ చక్రాలు 9 నెలలు తిరుగుతుంది అనమాట. ఆ 9 నెలల చక్రాలు తిరిగిన తర్వాత నీలో ఆ ప్రోగ్రామ్ ఎక్కడ ఎలా ఇన్స్టాల్ అవ్వాలి అన్ని రకాలు ఇన్స్టాల్ అయ్యి అప్పుడు నౌ ప్రోగ్రామ్ స్టార్ట్స్. అప్పుడు బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చూడు, అక్కడి నుంచి విత్తనం వేసిన తర్వాత మొక్క ఎలా మొలిచిందో అక్కడి నుంచి హార్డ్వేర్ డెవలప్ అయింది. బయటకు వచ్చిన హార్డ్వేర్ కాళ్ళు చేతులు పెద్దవడం, కండరాలు పెరగడం, ఇందాక అమ్మాయినట్టుగా పంచభూతాలు అప్పుడు డెవలప్. అప్పటి వరకు విత్తనంలో ఇప్పుడు మర్రి చెట్టు విత్తనంలో మర్రి చెట్టు ఉందా లేదా? ఉంది. చూపించు. రాదు. దానికి సమయం వచ్చినప్పుడు వికసిస్తాయి. అలాగే మనలో కూడా ఈ హార్డ్వేర్ అనేటువంటి సూక్ష్మ రూపంలో ఉంది. బయటకు వచ్చిన తర్వాత అలాగా కాళ్ళ కింద చేతుల కింద జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అండ్ మనస్సు అనేది కూడా వచ్చింది. ఇక్కడికి 21 తత్వాలు వచ్చినాయి. కానీ లోపల గుర్తుపెట్టుకోండి ఇంకా 23, 24, 25, 22, 23, 24, 25 తత్వాలు లోపల ఉన్నాయి. అన్నీ కలిపే మనం. కానీ ఇక్కడ మనసు అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్కి టైం అయింది, అయిపోయిన తర్వాత స్కూల్లో నువ్వు ఫీజు కట్టావు, స్కూల్ అంతా నీకు తెలుసు, స్కూల్లో నువ్వు మెంబర్, నువ్వు పలానా క్లాస్ ఉంది, పలానా నెంబర్ ఉంది. కానీ టైం అయిన తర్వాత గేట్ వేసేసారు. గేట్ వేసేసిన తర్వాత అక్కడ ఎవరుంటారు? వాచ్మెన్ అంటాడు. వాచ్మెన్ ఏం చెప్తాడు? టైం అయిపోయింది నాన్న, ఎలా చేయం, కొంచెం ముందు రావాల్సింది అని చెప్పండి. ఆ లోపల ఉన్నది నీదా కదా? అదే ఫీజు నువ్వు ఫీజు కట్టావు కాబట్టి నీదే. నీకు నెంబర్ ఉంది, నీకు సీట్ ఉంది. కానీ నువ్వు అక్కడే ఉండిపోతున్నావు. ఎందువల్ల? ఆపేశాడుగా. కరెక్ట్. ఎవరు ఆపారు? సెక్యూరిటీ. ఒకడు. ఈ సెక్యూరిటీ నువ్వేం చెప్పావు? 10 రూపాయలు ఇస్తారు, ఎళ్ళనేస్తావా అన్నావు. నువ్వు అనుకుందాం కాసేపు ఎళ్ళేస్తారు, కానీ వెంటనే 5 నిమిషాలు మళ్ళీ వచ్చారని చెప్పాడు. ఈ రకంగా ఏంటంటే వాడు వెళ్ళనివ్వడు, వాడి అధీనంలో నువ్వు ఉండిపోతున్నావు. రేపొద్దు 27, 37 బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు నిన్నాడు. అది లోపలికి వెళ్ళి ఏం చెప్తే నేనే చెప్తాను రా పాఠాలని చెప్పి కూర్చోబెట్టి, ఇప్పుడు సెక్యూరిటీ గార్డు కూడా ఎంఏలు పిహెచ్డీలు కూడా ఉంటారు. తెలుసా నీకు? తెలీదా? సినిమాలో చూసాను సార్. సినిమాల్లోనేంటయ్యా, నువ్వు ఎవరైనా కనుక్కోవట్లా? కనుక్కో వెళ్ళి. ఒక్క సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడా. సెక్యూరిటీ గార్డుని చీప్ గా తీసేయకుండా ఆడ పిహెచ్డీ చదువుకుంటాడు అక్కడ. సో నేను చెప్తాను పాఠం అని చెప్పి కూర్చోబెట్టాడు, చెప్తాడు అనుకో పాఠం, సేమ్ పాఠం 5వ క్లాస్కి ఎలా చెప్తారు అని చెప్పి 5వ క్లాస్ చెప్తాను, అన్ని చెప్తాను, సైన్స్ చెప్తాను, సోషల్ చెప్తాను అని చెప్తున్నాడు అనుకో. అలాగే నువ్వు నేర్చుకున్నావు అనుకో. ఈ స్కూల్ ఏమైపోయింది? లేదు. ఇంకా నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? సెక్యూరిటీ. ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర నేర్చుకున్నావు. అంటే అన్ఆథరైజ్డ్ పర్సన్, బట్ ఈజ్ ఆథరైజ్డ్ ఫర్ సెక్యూరిటీ, బట్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ ఫర్ టీచింగ్. సేమ్ ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ పంచ తన్మాత్రలు, పంచభూతాలు ఏమాత్రం అవగాహన లేనటువంటి ఒక మనసు దగ్గర కేవలం సెక్యూరిటీ ఏంటంటే మేనేజ్ చేస్తాడంతే. ఆ మేనేజర్ స్థాయిలోనే మనం చదువు నేర్చుకుంటున్నాం. ఏంటంటే వాడు చూసాం, ఇది ఏ రంగు ఉంది? గ్రే. ఇది ఏ రంగు ఉంది? వైట్. ఎవరు చెప్పారు? కన్ను చెప్పింది. కన్ను తీసుకుంది జ్ఞానేంద్రియం, మనసులోకి వెళ్ళింది ఉభయేంద్రియం. ఇది దాన్ని ఏమంటారు? దాన్ని ఐడెంటిఫై చేసింది. దాన్ని ఏదో అంటారు, కంప్యూటర్ భాషలో చెప్పారంటే ఐడెంటిఫై చేసి దీన్ని ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇది వైట్ అని చెప్పింది. రైట్? వైట్ అని చెప్పింది. నువ్వేమనుకున్నావు? ఇది వైట్ అనుకుంటావు. వైటేనా? వైటే సార్. అది వైటేనా? వైటే సార్. షూర్ సార్. బ్లాక్ కాదు. బ్లాక్ కాదు, వైటే. బ్లాక్ కాదు, వైటే. మన జ్ఞానం ఇంతవరకు ఆగిపోయింది. ఇది వైట్ కరెక్టే, ఇది వైట్ కాదని ఎవరంట్లా. ఈ సెక్యూరిటీ భాష
అదే నువ్వు స్కూల్ లోపల దాటి ఒక సైన్స్ టీచర్కి వెళ్తే అప్పుడు ఆయన ఒక ప్రిజం పెడతాడు. ఒక ప్రిజం పెట్టి దీంట్లోంచి లైట్ పంపించి యువతలో ఒక స్క్రీన్ పెడతాడు. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 7 కలర్స్ వస్తాయి విబ్జిఆర్. ఇందాక నువ్వు దీని వైట్ అన్నావు. మీరు సైన్స్ కి వెళ్ళారు కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఇందాక జ్ఞానం ఎవరిది? అది బయట ప్రపంచాన్ని. సెక్యూరిటీ. మనసు అనే సెక్యూరిటీ నీకున్నటువంటి జ్ఞానాన్ని తనే ప్రాసెస్ చేసేసి, తనే అనలైజ్ చేసేసి, తనే ప్రొజెక్ట్ చేసేస్తుంది. ఇదంతే, ఇది వైట్ అంతే, వైట్ ఈజ్ వైట్. బట్ నువ్వు స్కూల్ లోపలికి వెళ్ళి టీచర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు, అరే ఇది వైటే, ప్రపంచం అంతా వైటే, సూర్యుడి లైట్ కూడా వైటే. కానీ ఒక ప్రిజంలో చూస్తారా వైట్ నుంచి ఏడు రంగులు వస్తారా? అందు గురించి ఇక్కడ మళ్ళీ నాలంటి వాడు ఎవడ తగిలితే సప్తాస్వరథమారూఢం అంటాడు. ఇదేంటి మళ్ళీ? ఇది నిన్నగాక మనం న్యూటన్ చెప్పాడు, చక్రం పెట్టాడు, న్యూటన్స్ సైకిల్ అన్నావా? న్యూటన్ నిన్నగాక మన్నోడు 1700. మరి సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ప్రచండం కశ్యపాత్మజం. తర్వాత శ్వేతపద్మధరం దేవం తం శ్వేతపద్మధరం. శ్వేతపద్మ. వాట్ ఇస్ శ్వేత? వైట్. సప్తాశ్వరథమారూఢం 7 గుర్రాలు. బట్ కమలం వైట్ కలరు. మీరు ఇప్పుడు నీ సైన్స్ ఏం చెప్పింది? వైట్ నుంచి 7 కలర్స్ వస్తున్నాయని చెప్పింది కదా. చెప్పింది. ఇది సైన్స్ మాస్టర్ చెప్తే ఎలా ఉంటుంది, ఒక ఫిలాసఫర్ చెప్తే ఎట్లా ఉంటుంది, ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్తే వైట్, ఇది వైట్, ఇది బ్లాక్, రాసుకో అంటే అయిపోయింది. ఇది మనసు చెప్పితే ఇంతే. మనసుని దాటెళ్ళితే ఆ గోడ, ఆ సెక్యూరిటీని దాటెళ్ళితే టపా 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 ఇంకొక 4 స్టెప్స్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అక్కడ నీకు ఫిలాసఫీ కాదు, అన్ని అక్కడే ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళలేకపోవడానికి కారణం ఎవరు? మనస్సు అనేటువంటి సెక్యూరిటీ గార్డ్. నేను చెప్తున్నాను కదయ్యా నీకు, నాకు 10 రూపాయలు లోపలికి వెళ్తే నీకు ఎందుకు 5,000 ఫీజు, నాకు 10 రూపాయలు, రోజు 10 రూపాయలు నేను చెప్తున్నా సిగరెట్కి అంటాడు. సిగరెట్ కాల్చుతాడు, నీకు పాఠం చెప్తాడు, ఇది వైట్, ఇది బ్లాక్, అంత తీసే ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇంతేమో వెళ్ళిపోతాం. కానీ లోపల స్కూల్లో చాలా జరుగుతుంది, మనలో చాలా జరుగుతుంది. మన లోపల విజ్ఞానం ఉంది. విజ్ఞానాన్ని వివేకంగా మార్చుకోవాలి. వివేకం తర్వాత మహత్ అనే దానికి వెళ్ళాలి. మహత్ నుంచి ప్రకృతి చూడాలి, ప్రకృతి నుంచి పురుషుడిని తెలుసుకోవాలి. ఇంత జ్ఞానం వదిలేసి నువ్వు సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి నాకు చెప్పయ్యా, నువ్వు చెప్పంటే ఆడితో పాటు నువ్వు సిగరెట్లు కాలుతావు, ఆడితో పాటు మందు తాగుతావు, ఇక్కడే ఉండిపోతావు. గేట్ దాటి లోపలికి వెళ్ళాలి. మనం కూడా ఈ ప్రపంచం అనేటటువంటి ఈ 25 తత్వాలతో కూడినటువంటి మనం, ఈ 25 తత్వాలతో కూడిన ప్రపంచంతో మనస్సు అనేటటువంటి సెక్యూరిటీ గార్డ్ లెవెల్ విజ్ఞానంతో చూస్తున్నాం. మనకు సెక్యూరిటీ గార్డ్ విజ్ఞానం వస్తుందా, లేదంటే ఒక సైన్స్ మాస్టర్ విజ్ఞానం వస్తుందా? సైన్స్ మాస్టర్ విజ్ఞానం రావట్లేదు. అందుకే పుడుతున్నాం, పెరిగాం, సెక్యూరిటీ గార్డ్ దగ్గర విద్య నేర్చుకున్నాం, చచ్చిపోయాం, మళ్ళీ పుట్టాం, మళ్ళీ బ్యాగ్ వేసుకొచ్చాం. ఇందాక ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఈ ఆత్మ మళ్ళీ అది మోసుకొస్తుంది అదే విజ్ఞానాన్ని. మళ్ళీ పడుతుంది, మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నేర్చుకున్నాం. ఈ జన్మలో తిరుగుతా ఉన్నాం. ఇంక సైన్స్ మాస్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తావు, లెక్కల మాస్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తావు, తెలుగు మాస్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తావు, సాంస్క్రిట్ ఎప్పుడు నేర్చుకుంటావు, ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటావు? మనం నేర్చుకోవడానికి అవకాశం లేకుండా మన మనసు ఆపేస్తుంది. చాలే ఇవాటికి దశరథుడు దాదాపు అని మనల్ని మళ్ళీ ప్రపంచం వైపే మళ్ళిస్తుంది. అంటే మళ్ళీ పంచభూతాలు అంటే ఈ జ్ఞానేంద్రియాలు. చూడు సినిమా చూడు, అఖండ సినిమా కృష్ణ చెప్తున్నాడు, 2 సార్లు చూశాడు, 13వ వెళ్దాం అంటాడు. నువ్వేమనుకుంటా బాగానే ఉంది కదా, నువ్వు వెళ్ళిపోతావు. అది దృశ్యానికి మంచి మ్యూజిక్ పాట కాదు, ఈ దాంట్లో తమను కొట్టాడు మరి అంటే ఆ శబ్దాలే వింటాను. వాసన, మంచి వాసన వస్తుందని చెప్పేసి నేను ఎక్కడికో తీసుకెళ్తాడు.
ఇంకో చోట ఇదిగో ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, ఇక్కడ రా బాగుంటుంది అని చెప్పి అక్కడ నీకు రుచి చూపిస్తాడు నాలుగుకి. స్పర్శ అని చెప్పేసి ఇంకో చోట అక్కడికి తీసుకెళ్తాడు. ఇదన్నీ నేను తీసుకెళ్ళి సెక్యూరిటీ గార్డ్ ఇక్కడే ముంచేస్తున్నాడు, ఇక్కడ నేను ఇక్కడే తిప్పుతున్నాడు, ఇక్కడే ముంచుతున్నాడు, ఇక్కడే తిప్పుతున్నాడు, ఇక్కడే ముంచేస్తున్నాడు. మనం కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచ కర్మేంద్రియాలని ఉపయోగించుకుని కొన్ని పనులు చేస్తూ వాటిని విశ్లేషించకుండా, వాటిని పరిశీలించకుండా, వాటిని గమనించకుండా, అనుభూతి చెందకుండా, ఆస్వాదించకుండా ఆ పై లెవెల్కి వెళ్ళబోతున్నాం. ఇది ప్రపంచం. నేను మన క్లాస్లో కూడా చెప్పాను. ఇప్పుడు మన అన్నమయ్య సినిమా గురించి చెప్తూ ఏం చెప్పాను, అన్నమయ్య ఏమంటాడు, వాళ్ళిద్దరు భార్యలతోటి సరదాగా జోక్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటే లోపల విష్ణుమూర్తి వచ్చి కాస్త కాన్వర్జేషన్ ఏదో పెడతాడు. ఏంటంటే నా అందమైన భార్యలు ఉన్నారని చెప్తే అంత అందమైన అంటే నా భార్యలకు అంత అందమైన ఇంకేమైనా ఉంటారంటే ఆ రకం కాన్వర్జేషన్ అడిగితే చూపిస్తే ఏం చేస్తాడంటే ఉండరయ్యా. సో దిస్ ఇస్ హౌ యువర్ ఇన్నర్ టీచర్ అండ్ బయట నువ్వు నేర్చుకున్న విద్య అంటే పంచ జ్ఞానేంద్రియాలతో నేర్చుకున్న విద్య మాత్రమే నీకు ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ ఆ పెద్ద ఆయన కాదు, పెద్ద ఆయన వచ్చాడు, మనకు ఎవరు చెప్పట్లా. పోని ఉంటే ఏం చేస్తావు, ఉండడయ్యా అంటే ఉంటే ఏం చేస్తావంటే నేను నువ్వు ఉంటే నువ్వేం చెప్తే అదే చేస్తాను, నేను నా భార్యను అందమైన భార్యను మర్చిపోతాను అంటాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఒక పంచ జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని నుంచి మనం మెల్లగా 21వ తత్వం వరకు వచ్చాం. 21 మనసే, ఈ సెక్యూరిటీ గార్డ్ 21. ఇంకా ఎన్నో లేవు, 22, 23, 24 అంతే. ఒక 3 ఉన్నాయి. 3 తర్వాత ఇంకా పెద్ద సినిమా. ఆ పెద్ద సార్ కనిపిస్తాడు అక్కడ. ఆ పెద్ద సార్ 25వ వాడు. ఇక 24 ప్రకృతి, ఆఫ్ కోర్స్ ఇట్స్ కంటైన్స్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ 22 అహంకార బుద్ధి అండ్ 23 మహత్తు. ఈ 2 తెలుసుకుంటే చాలు. ఈ 2 తెలుసుకోకుండా మనకి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఎప్పుడు లాగుతూ ఉంటుంది ప్రపంచం. ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, అక్కడ ఇది బాగుంటుంది, అక్కడ అది బాగుంటుంది, ఆ సినిమా బాగుంటుంది, ఈ సౌండ్ బాగుంటుంది, ఈ స్పర్శ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడే తిరుగుతున్నాం మనం. ఈ ఇక్కడ తిరగడం వల్ల మనం ఎందుకైతే పుట్టామో, ఎందుకైతే పుట్టించబడ్డామో, లేకుండా మళ్ళీ ప్రారంభ కర్మ ఉంది కదా, ఆ సంచిలో ఇంకొక 4 కేజీలు బరువు వేసి మళ్ళీ ఈ ఫ్రీక్వెన్సీలు తిరుగుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ చచ్చిపోయాం అనుకోండి, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే కలుస్తారు, అమ్మ నాన్న, అక్కడ మళ్ళీ ల్యాండ్ అయిపోతాం. అక్కడ మళ్ళీ మన ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిపోద్ది. మళ్ళీ 9 నెలల ఇంక్యుబేషన్ పీరియడ్, మళ్ళీ బయటకు వచ్చి 27 తర్వాత మళ్ళీ కొత్త పేరు పెడతారు. ఇప్పుడు కృష్ణ అన్నాడు, రేపు రాముడు అవుతాడు. రాముడు మళ్ళీ ఇలా పెరుగుతానే ఉంటాడు, పెరిగి మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తాడు. అర్థమవుతుందా? దిస్ ఇస్ హౌ అవర్ లైఫ్ ఈజ్ స్పాయిలింగ్. ఇది మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టేసి అరే కాదురా ఇది క్షణభంగురమైన జీవితురా. ఏమంటారు, పాటలు పాడుతూ ఉంటాం కదా మనం. పునరపి జననం పునరపి మననం పునరపి జనని నువ్వు చెప్తున్నావు, పాటలు పాడేస్తున్నావు, పద్యాలు చదివేస్తున్నావు, శ్లోకాలు చదివేస్తున్నావు. ఏమన్నా అంటే నేను కృష్ణ అంటున్నావు. మళ్ళీ నువ్వు నా పేరు కృష్ణ అంటలే. నువ్వు నా అమ్మ నాన్న 21వ రోజున పెట్టే వరకు నాకు కృష్ణనే కాదండి, తర్వాత కృష్ణ అని చెప్పట్లా నువ్వు కదా. ఓకే, నువ్వు చదివిన దాని పేరు ఇంకో పేరు మోహముద్గరం. మోహ అంటే వాట్ ఈస్ మోహ? ఇష్టం. బాబాయ్, ఇష్టాన్ని ఒక పేరు ఉంది కదా, ఇష్టం అంటే. మన మోహం ఏంటి? మోహం అంటే ఏంటి? కామం అంటే ఏంటి? మోహం అంటే మోహం, ఇష్టం, కామం. ఈ డిగ్రీస్ డిఫరెన్స్. ఇష్టం మామూలుది, కామం నెక్స్ట్ లెవెల్. కామాన్ని మించిన అంటే అది లేకపోతే నేను ఉండలేనంటే అది మోహం అవుతుంది. అది వ్యామోహం. సో ఈ వ్యామోహం అనేది ఏంటంటే ఈ పంచ జ్ఞానేంద్ర సెక్యూరిటీ గార్డ్ టీచింగ్ ఇవన్నీ కూడా. సెక్యూరిటీ గార్డ్ దగ్గర మనం ఆగిపోతున్నాం. అక్కడ ఆగకుండా ఉండాలంటే ఇలాంటి యోగ సూత్రాలు లాంటివి తెలుసుకుంటే అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, అరే పంచ జ్ఞానేంద్రియాలు కదా, పైకి వెళ్తారు, కొద్దిగా పైకి వెళ్తారు, లాస్ట్లో నీ కైవల్యం వస్తుందిరా అని చెప్తున్నాడు. ఇది యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది.
ఇప్పటి వరకు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైందంటారు. ఓకే. సో ఇక్కడ మనం 20 సో ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోకుండా మనం అన్ని పట్టేసినట్టుగా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ ఇవన్నీ ఇవే నేర్పారు మనకి. ఇది పెద్ద దరిద్రమైన విద్యా వ్యవస్థ. అదే ఇప్పుడు తిడతా ఉంటాను నేను. ఆ విద్యా వ్యవస్థలో కొద్దో గొప్ప మా చిన్నప్పుడైతే మేము బెటర్గా చదువుకున్నాం. ఎక్కాల పుస్తకాలు ఉండేవి. ఎక్కాల పుస్తకాలు కింద ఓ పద్యం ఉండేది, వెనకాల అంతా కూడా చైత్ర వైశాఖములు ఏ మాసం, ఏ ఋతువు? జ్యేష్టం ఉం? జ్యేష్టం ఏంటి జ్యేష్టం? జ్యేష్టం పట్టుకొచ్చారండి బాబు. సో మళ్ళీ చదవండి. అంటే మీరు సరిగ్గా ఎక్కాల పుస్తకం చదవండి. నేను ఎవరు చదివారు? మాకు ఎక్కాల పుస్తకం కరెక్ట్గా చెప్పారు. రమాదేవి గారు అనుకుంటా మొన్న క్లాసులో, సండే క్లాస్. ఋతువులు 6 ఋతువుల పేర్లు చెప్పండి వరుసనే. పోను ప్రస్తుతం ఏ ఋతువు నడుస్తుంది చెప్పండి. చూసారా? ఇది మన చదువు. ఏ నెల అండి ఇప్పుడు? ఏ నెల? తెలుగులో కదా, ఇంగ్లీష్లో చెప్పండి. జనవరి. శశరా. తెలుగులో మాట్లాడేసుకుందాం. శిశిర ఋతువు. ఓకే ఓకే. ఏ నెల? జనవరి. ఎన్నో తారీఖు? 2వ తారీఖు. 2 రోజుల క్రితం ఏం జరిగింది? న్యూ ఇయర్ పాత సంవత్సరం. ఈ న్యూ ఇయర్ బాగా గుర్తుంది, 31st గుర్తుంది, కేకులు గుర్తున్నాయి, మందు గుర్తుంది, అన్ని గుర్తున్నాయి. కానీ ఇది ఏ ఋతువురా అంటే గుర్తురాట్లా, ఏ కాలం రా అంటే గుర్తురాట్లా, ఏ మాసం రా అంటే గుర్తురాట్లా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏది అవసరమో అది కాకుండా, ఎంత చెప్పేది అదే. ఈ పంచ జ్ఞానేంద్రియాలకి, పంచ కర్మేంద్రియాలకి ఏది ఇష్టమో దాన్ని మనకు అలవాటు చేస్తున్నారు. ఈ సెక్యూరిటీ గార్డు లాంటి నారాయణ, చైతన్య, ఈ ఇలాన్ మస్క్, వీళ్ళందరూ, బిల్ గేట్స్, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టండి, అందరూ గొప్పవాళ్ళు కాదు. మనల్ని నాశనం చేస్తున్నారు. యాక్చువల్గా మనల్ని నాశనం చేసి వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి స్లేవ్స్, అంటే బాండెడ్ లేబర్ ఎక్కడ దొరుకుతారు అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో పుట్టించి, ఇంజనీరింగ్ చదివించి, వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళ బుర్రలేని రోబోట్స్ని పుట్టించి, వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చెప్తే ఆ ప్రోగ్రామ్ టక కొట్టి బెల్ వచ్చే బిల్ అండ్ బెల్ కొట్టు 9కి వెళ్తారు, సాయంకాలం 5 గంటలకు వచ్చేస్తారు, 30 తారీఖుకి 31 తారీఖు బిల్లు ఇచ్చేస్తారు. దీన్ని అలవాటు చేస్తారు అంతే. దీనికి మించి మన బుర్ర ఎవడ వాడుకో. సెక్యూరిటీ గార్డ్ అంతే చెప్తాడు. సెక్యూరిటీ గార్డ్ అంత మించి ఆడికి ఏం చెప్తుంది? సెక్యూరిటీ గార్డుకి విజ్ఞానం అంటే తెలుస్తుందా? వివేకం అంటే తెలుస్తుందా? వివేక ఖ్యాతి అంటే తెలుస్తుందా? అహంకారం అంటే తెలుస్తుందా? మహత్ అంటే వాడికి తెలియదు. వాడు ఎంత తెలుసు అంటే పిల్లలు దొరికారా లేదా, వాడికి నేను చెప్పింది చేశానా లేదా, జీతం ఇచ్చానా లేదా. జీతం అనేది ఏం చేస్తారంటే, ఒక గుర్రం ఉందనుకోండి, గుర్రం పరిగెట్టాలంటే దాని గుర్రం ఎదురుకుండా ఒక క్యారెట్ కట్టాలి. ఇలా అది తిన్నాక ఉండదు. ఆ క్యారెట్ కోసం గుర్రం పరిగెడుతుంది. ఎప్పుడు దొరుకుతుంది మానస ఆ క్యారెట్? దొరకదండి ఇంకా. కానీ పరుగు ఆపం మనం గుర్తుపెట్టుకోండి. మనం ఉద్యోగం చేస్తూనే ఉంటాం, అదే జీతం. ఆ జీతంతో ఏం చేస్తాడు? ఆ జీతాన్ని సరిపడా నువ్వు ఖర్చు పెడతావు. ఓ 10 సంవత్సరాల తర్వాత నువ్వేనా పోగేసావంటే ఏముండదు, ఈఎంఐలు వస్తాయి. అంటే నువ్వు జీతం ఇస్తున్నాడు, ఆ జీతాన్ని మళ్ళీ తీసేసుకుంటున్నాడు. గమనించారా మీరు ఈ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుందో? జీతం మళ్ళీ చూడండి మీరు, ఆటోమేటిక్గా 5వ తారీఖు వచ్చేసరికి ఈఎంఐ కట్ అయిపోద్ది, కారు ఈఎంఐ కట్ అయిపోద్ది, హౌస్ లోన్ కట్ అయిపోద్ది. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులన్నీ? మళ్ళీ అక్కడికి వెళ్తున్నాయి. నువ్వు సాధించింది ఏంటి? నీకు ఇష్టం లేని పని. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏం చదువుకుంటారు? మీరు ఇంజనీరింగ్, అందరూ కదా 90% ఇంజనీరింగ్ చదువుతారు. ఇంజనీరింగ్ చదివిన తర్వాత మీరు ఎలక్ట్రానిక్స్ చదువుతారు, అక్కడెక్కడో డేటా ఎంట్రీకి వెళ్తారు. మెకానికల్ చదువుతారు, డేటా ఎంట్రీ చేస్తూ ఉంటారు. సివిల్ చదువుతారు, డేటా ఎంట్రీకి వెళ్తారు. ఏ చదువుతారు, డేటా ఎంట్రీకి వెళ్తారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఉద్యోగం డబ్బుల కోసం మీరు చదివి 4 సంవత్సరాలు కష్టపడి పెంచిన విజ్ఞానాన్ని కూడా వదిలేసి వేరే పని చేస్తారు.
మనిషి అంటే ఏంటో తెలుసుకో, పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకో, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలుసుకో, పిల్లలు ఎలా పుట్టాలో తెలుసుకో, పిల్లలు ఎలా పుట్టారో పిల్లలు ఎలా పెంచాలో తెలుసుకో. కానీ పెంచేస్తాం, పెంచేసి జనాన్ని వదిలేస్తాం, వదిలేసి నారాయణ చైతన్యం వదిలేస్తాం, అక్కడి నుంచి బిల్ గేట్స్కి ఇలాంటి మస్క్ వదిలేస్తాం. వాళ్ళు మనల్ని రాబర్ట్ లాగా ఇది 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 1 1 1 + 1 = 2 అంతే. 1 + 1 = 1 అవుద్ది అని భారతదేశం చెప్పిన సిద్ధాంతం ఎవరికి తెలియదు. 1 + 1 = sometimes it's 11, maybe it's 311, maybe it's 11 11 11 11 11 11 or maybe it's sometimes it's 0 అని చెప్పినట్టు సైన్స్ మన దగ్గర ఉంది. ఇది దీని గురించి ఎవడ మాట్లాడు. 1 + 1 = 2 అంతే. ఎందుకంటే చేతి వేస్తున్నాడు కూడా మాట నమ్ముతాను. నాలాంటి వాగుతాడు, వాకి నేను డబ్బులు తీసుకుంటాను కాబట్టి నా మాట ఎవడ నమ్మ, నా మాట నమ్మడం కాదు, కనీసం 3 మంది నాకంటే ముందు వందల వేల మంది చెప్పారు ఈ మాటలు, ఎవడ పట్టించుకున్నాడు. కానీ చివరికి మళ్ళీ 4 కేజీలు బరువు పెంచుకుంటున్నారు. ఈ సంచిత కనబట్టుకుని మళ్ళీ ఇంకొక అమ్మ నాన్న ఎప్పుడు కలుస్తారని చూస్తున్నారు, అక్కడ దూకేస్తున్నారు, మళ్ళీ పెరుగుతున్నారు, మళ్ళీ 27 రోజు పేరు, కొత్త ఇంక్యుబేషన్, కొత్త పేరు వచ్చి మళ్ళీ తిరుగుతున్నారు, మళ్ళీ సేమ్ ఇంకెంతకాలం రోబోట్ జీవితం. ఆలోచించరా, బుర్ర లేదా మీకు? అంటే ఏంటంటే వివేకం లేదా? మనసు ఉంది, అందరికీ మనసు ఉంది, పంచజ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఆ పంచజ్ఞానేంద్రియాలతో కూడినటువంటి మనసుతోటి దాటి మనం పైకి వెళ్తే ఇంకా 2 స్టెప్స్ చేయడం మర్చిపోతున్నాం మనం. ఆ 2 స్టెప్స్ తర్వాత అసలు అనంతమైనటువంటి సాగరం ఉంది, ఆనందమైనటువంటి సాగరం ఉంది. అక్కడ నీకు సమస్యలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, సమస్య నుంచి పారిపోవట్లేదు. ఇక్కడ యోగా కానీ భారతదేశం యొక్క శాస్త్రాలు చెప్పి సమస్య నుంచి ఎవరు పారిపోమని చెప్పలేదు. అరే ఇక్కడ బుద్ధుడు చెప్పింది కూడా అదే. అరే ప్రపంచం అంతా దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం కోరిక, ఆ కోరిక దాటడానికి అష్టాంగ మార్గం ఉంది, అది నాకు తెలుసు అన్నాడు. సింపుల్. అంతే తప్పించి మీరు పెళ్లి చేసుకోవద్దు, మీరు ఇచ్చే అని చెప్పలా. తర్వాత వచ్చినాయి ఇవన్నీ కూడా. అతను నాలంటాడో కల్పించి పెట్టుంటాడు ఇవన్నీ కూడా. కానీ చెప్పి జ్ఞానాన్ని నేర్చుకో ఫస్ట్. జ్ఞానం, దుఃఖం అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని తామరాకు మీద నీటి పట్టులాగా స్థిత ప్రజ్ఞతో ఎట్లా బయటికి రావాలి. భగవద్గీత, మన భారతీయ శాస్త్రం అంది ఇది చెప్పింది. మనం ఏమో చిలక పలుకుల్లాగా దాన్ని ఏమంటారు, భగవద్గీత మొత్తం చదివేస్తారు మన వాళ్ళు. మొత్తం ఈ చెవుని చదివారికి ఒక్క అక్షరం కూడా పొలిపగను. అనే దాంట్లో ఒకటి చెప్పేదైనా పని చేయమన్నా అనుకోండి, వాడికి పని రాదు, ఏమీ రాదు. ఎందుకంటే వాడు ఈ పంచ జ్ఞానేంద్రియాల్లో ఈ మనసు అనేటటువంటి మెమొరీలో ఒకటి పెట్టుకున్నాడు, మెమొరీని నింపుతున్నాడు. జ్ఞానాన్ని కూడా కాదు, మెమొరీని నింపుతున్నాడు. తర్వాత స్టెప్కి వెళ్ళా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంత భగవద్గీత చెప్పి వెళ్తాడా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ వేడి కాఫీ ఇవ్వకపోతే టప్ అని కప్పు నేల పగల కొడతాడు. ఈయనే మన ప్రవచనకారుడే, భగవద్గీత అక్షరాలు అన్ని మిస్ అవ్వకుండా చెప్పినోడే. కూరలో కొద్దిగా ఉప్పు తక్కువైంది, నీ ఇన్నాళ్ళు చేస్తున్న సంసారం కూరలో ఎంత ఉప్పు వేయలేదా, ఈయన తెలియదా అని మళ్ళీ ఆయన తిడతాడు. మరి ఇంక తామరాకు మీద నీటి పుట్టని ఇందాక చెప్పిన ఆయన, కూరలో ఒక్క పూట ఒక్కసారి వాళ్ళ ఆవిడ కూరలో ఉప్పు అయిపోయినా, కాఫీ వేడిగా లేకపోయినా తిట్టాడు అంటే ఇంక తామరాకు ఏంటి, నీటి పొట్టేంటి, ఇంక సీజ్ ద షిప్పే. సీజు లేదు, షిప్పు లేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మన జ్ఞానం ఎలాంటిదంటే, నాలాంటి ఒక ఆయన పెద్దగా గడ్డాలు మీసాలు పెంచుకుని కాషాయ బట్టలు వేసిన ఊరొచ్చాడు. ఊరొచ్చి ఏమీ లేదు, జగవంతాన్ని ఇచ్చిన, ఏమీ లేదు, భార్య లేదు, పిల్లోడు లేడు, డబ్బు లేదు, సంతానం లేదు, సంసారం లేదు, అన్ని మిథ్య అని చెప్పేసి ఒక 4 రోజుల పాటు పాఠం చెప్తున్నాడు. ఇలాగే మన పతంజలి యోగ సూత్రాలాగా చెప్పిన తర్వాత జనాలు అందరూ అబ్బా ఏం చెప్తున్నాడు, అంతా మిథ్య 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 అని భగవద్గీతలు పాడతాం మనం. మన భగవద్గీత ఇంకోటి ఏంటది, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం బ్యాచ్లు ఉంటాయి. మరి నవ్వుతుంటుంది నాకు అన్ని చూస్తే. పాటలు పాడేస్తుంటారు, సాయి గీతాలు పాడేసి ఈయన అంతా మిథ్య మిథ్య నేర్పాడు. ఈ లోపల ఏమైంది, ఒక రోజున ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు వస్తే అందరూ పారిపోయారు. ఈయన కూడా, అంటే నేను కూడా పారిపోయాను. ఏనుగు వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ 2వ రోజున తర్వాత మళ్ళీ మీటింగ్ మామూలు కదా, మిథ్య 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 అని పాటలు పాడుతుంటే ఒక 400 కాదు
ఏ కృష్ణ లాంటివాడు, ఏ మానస లాంటిదో, ఏ నందిని లాంటిదో లేచి సార్ ప్రపంచం మిథ్య అన్నారు, జరిగేదంతా మిథ్య అన్నారు, నేను ఏనుగు వస్తే మీరు ఎందుకు పారిపోయారు కదా? మిథ్య అయినప్పుడు మీరు ఎందుకు పారిపోయారు? ఉండాలి కదా, ఎదురుకుంటే ఎదుర్కోవాలంటే. ఈ ప్రవచనం చెప్పారు నాలాంటి తెలివైన వాళ్ళు ఉంటారు. భక్త గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నాడు. అరే ఏనుగు రావడం మిథ్యే, నేను పారిపోవడం కూడా మిథ్యే, దాంట్లో భాగమే అన్నాడు. సరిపోయిందా? ఇవి మనం చెప్పే పాటలు వీళ్ళందరూ కలిసి. ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళాంది అనేవాళ్ళు, ఇంటికి వెళ్ళిన తర్వాత కాఫీ కప్పు పక్కన కొట్టేవాళ్ళు. మన ప్రవచనకర్తలు భగవద్గీత సారాంశాన్ని మనకి వడబోసి చెవుల్లోంచి, ముక్కులోంచి, నవరంధ్రాల నుంచి దూర్చేస్తారు మనకి. ఇది కాదు జ్ఞానం. జ్ఞానాన్ని పైన ఇంకోటి ఉంది, దట్ ఇస్ వివేకము. అదే వివేక ఖ్యాతి అంటాడు. ఆ వివేకం ఒక్క స్టెప్ మీరు పైకి వెళ్ళగలిగితే, ఇది మంచి ఇది చెడు దాటిన తర్వాత, ఇంకా అహంకారానికి దాటిన తర్వాత రోడ్ ఈస్ వెరీ క్లియర్. ఇదేన్ని పట్టించుకోరు మీరు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు పారిపోవట్లేదు, సమస్య నుంచి పారిపోవట్లేదు, సమస్యను అర్థం చేసుకుంటున్నారు. ఇది వివేక ఖ్యాతి అండి. వివేకం అంటే అది, సమస్యను అర్థం చేసుకుని దాన్ని డీల్ చేస్తారు. ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం, సమస్యని దూరిపోతాం. సమస్యలో అయ్యో నాకు ఇన్ని కష్టాలు పెట్టాలా, ఈ దేవుడు పాడు జీవితం, నాకు ఇంటికిలా అయిపోవాలి, నేనే దొరికానా? ఇది మనసు చేసే సెక్యూరిటీ గార్డ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది. అసలు బాధ అంటే ఏంటి, నేనంటే ఏంటి, 20 తత్వాల్లో బాధ అనేది ఎవరికి తగులుతుంది అని విశ్లేషించుకుంటూ ఒక శాస్త్రజ్ఞుడు. సో నా మనసు చెప్తుంది కాబట్టి నేను బాధపడుతున్నాను. మనసు దాటి పైకి వెళ్తే బాధ ఎవరికి ఉంది? బాధ అనేది ఎక్కడుంది? ప్రపంచంలో ఉందా, నాలో ఉందా? ఈ రకమైనటువంటి డీపర్ ఇన్సైట్లోకి మనం వెళ్తాం. అప్పుడు ఓహో బాధ అంటే అందరికీ ఉంది, నాకు ఉంది, కానీ నేను ఎందుకు సఫర్ అవ్వాలి? ఓహో నేను సఫర్ అవుతున్నానంటే నా మనసు చెప్తుంది ఇది బాధ అని చెప్పేసి. పైకి వెళ్ళు, బాధ అనిపించదు, బంధాలు అనిపించదు. నా ఒక్కదానికి ఎందుకు జరగాలి, నా ఒక్కడికి ఎందుకు రావాలనే ఆలోచన రాదు. దట్ ఈస్ వివేక. ఆ ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్ళగలిగితే నెక్స్ట్ స్టెప్స్ అన్ని చాలా ఈజీగా పడిపోతాయి. ఆ 21 ఆ సెక్యూరిటీ గార్డుని తప్పించుకుని నువ్వు లోపలికి వెళ్ళావు, పైకి వెళ్ళావు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. బాధ వచ్చిన నవ్వుతావు, సుఖం వచ్చిన నవ్వుతావు. సింపుల్. ఇది మనకి ఈ 20 తత్వాలు సాంఖ్యం నేర్పుతుంది. ఆ 21వ తత్వం నుంచి బయటికి రండి, 22లోకి వెళ్ళండి. ఆ 22లోకి వెళ్తేనే ఇదంతా వస్తుంది అన్నాడు. ఒకవేళ ఆ 21ది నీకు తెలిసింది, ఈ 22ది ఒకసారి చూడండి. 22 అంటే ఇది 22 వేరు, ఆ 22 సూత్రం కరెక్ట్ గా మనకు కూడా సెట్ అయింది ఇక్కడ. 22వ సూత్రం ఏంటంటే, టైం ఎంత అయింది? ఓ కరెక్ట్ టైం అయిపోయింది. ఈ సూత్రం కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి మనం తీసేద్దాం. కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్య సాధారణత్వాత్. కృతార్థం నష్టం అపి అనష్టం తత్ అన్య సాధారణత్వాత్. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి కృతార్థం, కృత అర్థం అంటే, కృత అంటే చేసిన, అర్థం అంటే దానికి ఫలితం వచ్చింది. అంటే ఈ 22ది అంటే, అరే 21ది మనసుని దాటితే పైకి వెళ్తే ఒకటి ఉందరా అని పైకి వెళ్ళాడు అనుకోండి, ఆయనకి కృతార్థుడు అంటారు కదా. ఆయన పరీక్షలో కృతార్థుడు అయ్యారంట. కృతార్థుడు అంటే అండి, కృత చేయబడిన అర్థం అంటే ఆ ఫలితాన్ని సాధించాడు. అంటే మేము మనసుని దాటి పైకి వెళ్ళిపోయానుకో, అప్పుడేమవుతుంది? ప్రతి నష్టం. ఇందాక నిన్ను బాధ పెట్టిన దృశ్యం ఇప్పుడు నేను బాధ పెట్టదు. దృశ్యం ఉంటుంది, నువ్వు ఉంటావు, కానీ నువ్వు బాధపడవు. గమనించిందా? ప్రపంచం నుంచి మనం విడిపోకూడదు. ప్రపంచంలో ఉంటూ, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, ప్రపంచంలోనే మిల్ జుల్కర్ అంటారే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. కానీ ఆ కష్టం మన మీద రాదు. ఇదే తామరాత్మ మీద నీటి కొట్టండి, కనిపించకుండా పోతుంది. మరి ప్రపంచం ఏమవుతుంది అప్పుడు? మరి మనందరం, మనం ఒకడెవడ వెళ్ళాడు మన క్లాస్ నుంచి పైకి, మరి మిగతా వాడికి
మిగతా వాళ్ళందరం కూడా ఆ సెక్యూరిటీ గార్డు దగ్గర నేర్చుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మిగతా వాళ్ళందరికీ ఈ అయ్యో నేను బాధపడుతున్నా, అయ్యో నాకు దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడా, నన్ను పాస్ చేయించు, మా అమ్మాయికి పెళ్లి చేయించు, మా అబ్బాయికి ఉద్యోగం తెప్పించు, నాకు ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి మళ్ళీ మనం ఈ లోకంలో ఇలాగే ఉంటాం. కానీ ఎవడైతే కృతార్థుడయ్యాడో వాడికి ఈ లోకం ఉంటుంది, ఈ లోకంలో ఉంటాడు, మాతోటే ఉంటాడు. కానీ వాడికి వేరే కనిపిస్తుంది లోకం, మనకు వేరే కనిపిస్తుంది అంటారు కదా. నేను సార్ జోక్ చెప్పారు సార్, మీకు జోక్ అది నిజంగా జరిగింది. దేవదాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇద్దరు కవులు సినిమా చూసి సెకండ్ చూసి రిక్షా, అప్పట్లో రిక్షా లాగా ఉండేది, రిక్షా చూసి పెద్ద పెద్ద కవులు, మామూలు కవులు కాదనమాట. వాళ్ళిద్దరూ ఏంటయ్యా అసలు ఇలా రాసేయండి సముద్రాల, కుడి ఎడమైతే పొరపాటు లేదంటాడేంటి, ఓడిపోలేదంటాడేంటి, సుడిలో దూకి ఎదురేదక మునకే సుఖమని కోవే అంటాడేంటి, ఇదన్నా అసలు బుద్ధి ఉందా, ఇలాగ రాయచ్చా అని 2 గంటల పాటు అలాగా డిస్కస్ చేసేసుకున్నారు. రిక్షా దొక్కేవాడు అన్నాడంట, వదిలేయండి బాబాయ్య తాగుబోతాడు మాటలకు అర్థాలు ఏంటి అన్నాడంట. తాగుబోతాడు ఎవడు, రాసింది సముద్రాలు సీనియరే, కానీ అక్కడ పాడింది ఘంటసాలే, యాక్ట్ చేసింది అక్కినేని నాగేశ్వరరావే. కానీ అక్కినేని నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి అక్కడ, తాగుబోతు కదా, తాగుబోతోడికి అన్నీ తెలిసిపోతాయి. 31st ఎందుకు తాగుతాం అంటే అన్నీ మర్చిపోవడం కంట, మళ్ళీ 1st తారీఖు మళ్ళీ ఎదురుకుండా అన్ని మళ్ళీ సేమ్ దృశ్యం వచ్చేస్తుంది. కానీ ఆ మరిచిపోవడం కోసం తాగినోడికి ఏదైనా మాట్లాడతాడు, తాగుబోతు మాటలకి అర్థాలేంటి బాబాయ్ అన్నాడు రిక్షావాడు. అంటే రిక్షావాడు ఎంత అర్థం చేసుకున్నాడు, ఈ రిక్షా ఎక్కినటువంటి ఇద్దరు పండితులు యొక్క ఇందా చెప్పింది అది, ఈ పండితులందరూ అన్ని వచ్చే వాళ్ళందరికీ సంస్కృతం వచ్చు, అన్ని వ్యాకరణం వచ్చు, అన్ని జ్యోతిష్యం వచ్చు, అన్నీ వచ్చు. కానీ వీళ్ళు పండితులు కేవలం చిలక పలుకులు. ఆ రిక్షా దొక్కేవాడికి వాడు ఈ ఈ విద్య నుంచి పైకి వెళ్ళిపోయాడు అనమాట. చూడండి, వెరీ సింపుల్. ఇవన్నీ జీవితంలో మనకు చాలా ఎగ్జాంపుల్ కనిపిస్తాడు, దాని నుంచి మనం నేర్చుకోం. ఇక్కడ రిక్షా తొక్కేవాడు గొప్ప జ్ఞాన వివేక ఖ్యాతి ఉందా ఆయనకి, లేదంటే ఇద్దరు ఎక్కిన పెద్ద 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 కవులకి వివేక ఖ్యాతి ఉందా? వెరీ సింపుల్. వీళ్ళు ఇంకా ఈ వర్తమాన ప్రపంచంలో పంచ జ్ఞానేంద్రియాలతో బతుకుతున్నారు, పంచ కర్మేంద్రియాలతో బతుకుతున్నారు, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. ఆ రిక్షా వాడికి కాస్త పైకి వెళ్ళిపోయాడు, ఇలా మీద దాటి కానీ రిక్షా దొక్కుతున్నాడు, అది వేరే విషయం, అది ప్రారంభ కర్మై ఉండొచ్చు, మేబీ వీ డోంట్ నో. కానీ ఇక్కడ జ్ఞాన విషయంలో మాత్రం ఈయనే గొప్ప. సో అలాగా ఒకవేళ కనిపించినోడు పై క్లాస్కి వెళ్ళిపోతాడు కాదు, పై క్లాస్కి వెళ్ళిపోతాడు. మరి అలాగా వివేక ఖ్యాతి రానోడికి మళ్ళీ ఇదంతా కష్టాలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. అది ఈ యొక్క సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. సో వర్డ్ బై వర్డ్ కృతార్థం, వన్ హూ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ది పర్పస్, లిబరేటెడ్ యోగి. అంటే ఎప్పుడైతే 21వ తత్వాన్ని దాటాడో, ప్రతి ఫర్ విత్ రెస్పెక్ట్ టు నష్టం, ఈ డిస్ట్రాయిడ్ సీజ్డ్ అపి తో, అంటే ఆడిపైకి వెళ్ళిపోయాడు. మరి మిగతా వాళ్ళు అపి, కానీ మిగతా వాళ్ళకి అనష్టం, నాట్ డిస్ట్రాయిడ్. ఎవరైతే అనష్టం, ఎవరైతే ఇంకా 21 కింద ఉన్నారో, తదన్య సాధారణత్వాత్, అంటే వాళ్ళకి ప్రపంచం మిగతా వాళ్ళందరికీ సాధారణంగానే ఇంతకు ముందులా కనిపిస్తుంది అని అర్థం. అర్థమైందా? ఇది డీటెయిల్గా చెప్పాడు కానీ సింపుల్ ట్రాన్స్ఫర్. ఆల్దో ద సీన్ ఎవడైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడో, సీజెస్ టు ఎగ్జిట్ ఫర్ వన్ హూ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ద పర్పస్, వెళ్ళిపోయాడు పైకి. ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ ఫర్ అదర్స్ హూ హ్యావ్ నాట్. ఎవరైతే కృతార్థులు అవ్వలేదో వాళ్ళకి ఈ ప్రపంచం ఇంకా బాధమయ్య కింద, కష్టమయ్య కింద కనిపిస్తుంది. సో యోగి కైవల్యాన్ని పొందినప్పుడు దృశ్యం అతనికి బంధంగా ఉండదు. ఇంతకుముందు అదే చూస్తాడు, కానీ అది బంధం కింద అనిపించదు, బాధ కింద అనిపించదు. ఇప్పుడు ఏడుపు రాదు, ఇదేముంది దీంట్లో. కానీ ఇతరులకు అదే ప్రపంచం కొనసాగుతుంది, ఎందుకంటే వాళ్ళు పాస్ అవ్వలేదు. విముక్తి అనేది వ్యక్తిగత అనుభవం. చాలు వాళ్ళకి సరిపోతుందా?
ఎనీథింగ్ టు డిస్కస్ ఇవాళ పాయింట్లో? వాడు ఒక సూత్రమే, కానీ కొద్దిగా డీటెయిల్గా మాట్లాడాల్సి వచ్చింది. ఆ 25 ఏంటి, ఆ 21 ఏంటి, 21 ఎట్లా దాటాలి, 21 అది మనల్ని ఎలాగ పైకి, మనసు అనేది పైకి వెళ్లకుండా ఎలాగా మనల్ని ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాల దగ్గర ఎందుకు వచ్చేస్తుంది ఈ వాసనలు, ఓకే, పంచ తన్మాత్రలు ఎందుకు తెలుస్తుంది, అర్థమైంది కదా మీకు? బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే చదువు కాదు, బిఏలు, ఎంఏలు, పిహెచ్డీలు కాదు, అది కాలేజీ లెవెల్. అది ఇక్కడ దీని మనసును దాటి వెళ్ళడం. ఎస్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్ ఫర్ టుడే? ఎనీథింగ్ టు డిస్కస్ అని ఉందా? పోనీ అర్థమైందా లేదా? పోనీ ఇదని చెప్పండి నాకు. మీరు వివేక ఖ్యాతిలోకి వెళ్ళారా, లేదంటే ఇందాక అనుకున్నాం కదా, మీరు కృతార్థులు అయ్యారో, లేదంటే అక్కడే అన్యహ అని ఉంది కదా, ఇక్కడ కృతార్థం తదన్యహ ఇద్దరు. మీరు కృతార్థులు అయ్యారా, లేదంటే తదన్యహ అక్కడే ఉండిపోయారా? అది చెప్పండి జాన్ నాకు. మీ జ్ఞాన పుష్పం వికసిస్తూ ఉందా? అర్థమైంది సార్. అర్థమైంది. అర్థమై చిన్నప్పుడు అనే అర్థమైపోయింది సార్. అర్థమైందా, అర్థమైపోయిందా అనేది ఒక ఫ్యాక్టర్. అర్థమైనట్టుగా ఉంది సార్. గుడ్, నైస్. కృతార్థులం సార్. చూడండి చూడండి, మహేశ్వరి ఫ్రమ్ సిద్దిపేట అండ్ నేను కృతార్థుడయ్యానని చెప్పేసి ఎంత డంక బజాయి చెప్పింది. వెరీ నైస్, వెరీ నైస్. సో రేపు మనకి ఎల్లుండి ఇది ఉంది కదా మనకి, సోహం టాక్స్ లో టాపిక్ చెప్పండి. సోహం టాక్స్ సాయంకాలం 7:30కి టాపిక్ చెప్పండి. ఫేస్ యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇది ఫేస్ యోగా. ఫేస్ ఇవన్నీ నాలా అంటే నన్ను అడిగితే బాగుండదేమో నాకు. ఎందుకంటే యోగాని ఫేస్ వరకు ఎందుకు అక్కడ ఆపేశారో అంటాను నేను. అది అదే ఒకసారి మీరు ఏమంటారు అని చెప్పేసి అడిగాను సార్. ఏమంటే ఫేస్ యోగా, ఈర్ యోగా, ఐ యోగా, నోస్ యోగా, మౌత్ యోగా, టీత్ యోగా, టంగ్ యోగా, ఎన్నైనా చెప్తా. ఇవన్నీ చెప్పగలను నేను. కానీ యోగా అనే పేరుతోటి అంత దానికి ఇలా పెట్టేసారేంట్రా అని లోపల నాకు ఎక్కడైనా ఇంకా ఈ 21 కిందే ఉన్నాం కాబట్టి మా సెక్యూరిటీ గార్డ్, స్టడీస్ గార్డ్ మావి ఏంట్రా ఇవిడ ఇలా అడుగుతుంది అనుకున్నా. అలా కాకుండా పైకి అంటే క్వశ్చన్ వేరేలా అడిగితే బెటర్ ఏమో. అంటే ఫేస్ గురించి కృతార్థుని అయ్యాను అనుకోండి, ఓకే మంజులా గారు డన్, నాకు టంగ్ యోగా చెప్పండి అని అనుకోండి, ఓకే డన్ అనేవాడినేమో. కానీ ఈ దరిద్ర భావజాలం ఏంటంటే, అరే యోగా ఏంట్రా ఎంత కిందకి వచ్చేస్తుందని బాధతో అంటా ఉంటాను అంతే నేను. ఓకే, ఎనీవే చెప్పండి, ఇంకొక టాపిక్స్ అండి. నో ప్రాబ్లం. మన ఇంకా తదన్య ఇంకా కింద. ఎస్ సార్ నమస్తే సార్. విరుద్ధ ఆహారాల గురించి ఎప్పుడైనా వీలైతే చెప్పండి. మొన్నేగా మాట్లాడుకున్నాం విరుద్ధ ఆహారం గురించి. ఆయుర్వేద ఆహారంలో విరుద్ధ ఆహారం కూడా టాపిక్ మాట్లాడుకున్నాం. ఆల్రెడీ విరుద్ధ ఆహారం గురించి 2 hours క్లాస్ మాట్లాడుకున్నాం. వీడియో కూడా ఉండే ఉంటుంది అది. ఓకే సార్, అయితే చూస్తాను సార్. ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్ ఊరికి జస్ట్ ఫ్యూ టాపిక్స్ ఇవ్వండి, నేను వీలైతే నేను ఏదో టాపిక్ ని నేను. సార్ హమ్మింగ్ కి చాంటింగ్ కి వేరియేషన్. చాంటింగ్, హమ్మింగ్ అక్షరాల్లో డిఫరెన్స్ ఉంది కదా. అంటే మీరు అలా కాదు, మీ దృష్టిలో చాంటింగ్ అంటే ఏంటి? చాంటింగ్ అంటే ఒక మంత్రాన్ని గాని, అలా ఒక పాటని గాని అలా జపం వల్లిస్తూ ఉండడం అండి. మరి హమ్మింగ్ అంటే ఏంటి? హమ్మింగ్ అంటే ఒక కూని రాగం అని. ఏ రాగం? కూని రాగమా? కూని రాగమా, కూని రాగమా? కాకి ఒత్తుందా, ఒత్తులేదా? ఏమో తెలియదు. కూని రాగం అంటే వాట్ ఈస్ హమ్మింగ్? హమ్మింగ్ అంటే ఎవరు మూసిపడేది పాట అండి.
హమ్మింగ్ అంటే నోరు మూసేస్తాం. సో నోరు మూసుకుని మీకు వచ్చే శబ్దం ఒకటే, ఏంటది? హమ్మింగ్. హమ్మింగే. ఏంటది? ఒకటే శబ్దం వస్తుంది. జంకారం. మో మో మకారం వస్తుంది సార్. సో ఈ మకారం, నకారం, జ్ఞా, జ్ఞా, నా, మా ఇవన్నీ అనునాసికములు అంటారు. చిన్నప్పుడు ఇవి చదవాలి, మనం బేసిక్ గా అక్కడ ఉండాలి. మనం వీటి అనునాసిక. అనునాసిక అంటే ముక్కుతో మాత్రమే పలికేవి. ముక్కు మూసేసుకుని మా అనండి ఒకసారి, నా అనండి, ఇని అనండి, ఇని అనండి. ముక్కు మూసేసుకుని మా ఏది రావట్లేదు సార్. ఏది రాస్తారు? సో ముక్కుతో పలికే వాటిని అనునాసికము అంటారు. ఈ అనునాసికాలనే ఇంకొక రకంగా మీరన్నట్టు ఏంటన్నారు? హమ్మింగ్. వాట్ ఈస్ హమ్మింగ్? హమ్మింగ్ అంటే కొన్ని శబ్దాలు అంటే లిమిటెడ్ శబ్దాన్ని హమ్మింగ్. ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హమ్మింగ్ ఈస్ మకార. అర్థమవుతుందా? హమ్మింగ్ ఆల్వేస్ మకార. ఎస్ ఆర్ నో? ఎస్ సార్, ఎస్ సార్. మరి వాట్ అబౌట్ ఇందాక చాంటింగ్? వాట్ ఈస్ చాంటింగ్? ఓం నమ శివాయ. దీంట్లో అక్షరాలు వచ్చినాయి. ఓం, శ్రీం, హ్రీం, క్రీం, క్లీం, హ్రీం, హ్రీం. ఇవన్నీ ఏంటి? బీజాక్షరాలు. బీజాక్షరాలు. ఇవన్నీ హమ్మింగ్ లో రావు. హమ్మింగ్ అనేది వన్ సౌండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మకార, అనునాసికము. మకారం అనే అనునాసికంతో వచ్చేటువంటి శబ్దాన్ని హమ్మింగ్ చేయగలము. బాత్రూమ్ భాగవతార్ అంటాడు కదా ఆయన అఖిల నాగేశ్వరాన్ని. ఎవరంటారు అన్నమాట? బాత్రూమ్ భాగవతార్. ఎవరు ఆ పేరు ఎవరు చెప్తారు? సరే మీరు సినిమా ఎస్వి రంగారావు అంటాడు. ఓహో బాత్రూమ్ అల్లుడు గారు బాత్రూమ్ భాగవతారు అన్నమాట అంటాడు. అలాగా బాత్రూమ్ మనకి ఒంటరిగా ఉన్నప్పుడు మనం మకారాన్ని ఎక్కువ ఉచ్చరిస్తాం. మకారాన్ని ఎక్కువ ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే మనకు ధైర్యం వస్తుంది. ధైర్యం గుర్తుపెట్టుకోండి. అందుకని హమ్మింగ్ చేస్తాం. మనం భయపడినప్పుడే హమ్మింగ్ చేస్తాం. ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యం కోసం హమ్మింగ్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ దీస్ ఇందాక మీరు చెప్పిన చాంటింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. చాంటింగ్ అంటే ఒక 45 అక్షరాస్ టర్న్ ఇంటూ మంత్రాస్. ఈ మంత్రాల్లో మళ్ళీ బీజాక్షరాస్. సో వీటన్నింటిని కూడా చాంట్ చేస్తాం. చాంటింగ్ అంటే రిపీటెడ్ గా పలుకుతాం, పలకడం. హమ్మింగ్ అంటే ఒక అక్షరాన్నే పలుకుతాం. మోస్ట్ ప్రాబబ్లీ దట్ ఆల్వేస్ ఇస్ ఎ మకార. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఆర్ లేకపోతే చెప్పండి, ఇంకా మాట్లాడు. రెండు శబ్దాలు, బట్ ఒకటే శబ్దం హమ్మింగ్, మకార. అండ్ చాంటింగ్ ఇస్ వెరైటీ ఆఫ్ మంత్రాస్, బీజాక్షరాస్ అన్ని. దేని వల్ల ఎక్కువ యూజ్ ఉంటుంది? మీకేం కావాలి? అంటే ఇప్పుడు యూజ్ అంటే ఇప్పుడు నాకుందనుకోండి, నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు హమ్మింగ్ చేస్తే ఐస్ క్రీమ్ వస్తుందా, చాటింగ్ చేస్తే ఐస్ క్రీమ్ వస్తుందో అదే చేస్తారు, అంతే కదా. యూజ్ అంటే మీ ఉపయోగం వేరు, నా ఉపయోగం వేరు. మీ ఉపయోగం ఏంటో చెప్పండి. ఆమె క్లియర్? ఎస్ సార్. దేని వల్ల ఎక్కువ ఉపయోగం పొందుతాము? నాకు తెలీదు. అది మళ్ళీ మార్చరా, అదే చెప్తా నేను. మీరు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి నాకు పకోడీ కావాల్సి ఇస్తాడా? ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తే ఐస్ క్రీమ్లో రకాలు చెప్తాడు. పకోడీ షాప్కి వెళ్తే గట్టి పకోడీ అండి, ఆనియన్ పకోడీ అండి, మా విజయవాడలో పాలకూర పకోడీ అండి, సాఫ్ట్ పకోడీ ఏ ఉంటాయి మాకు. ఇన్ని రకాలండి. మీకు ఏం కావాలండి? అర్థమైందా? మన ఉపయోగాన్ని బట్టి కూడా కదా. మన పిల్లల్లాగా నేను ఎంబీబీఎస్ చదువుతాను, డాక్టర్ అవుతానంటే ఖచ్చితంగా నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందని చెప్పేసి ఇంజనీర్లు చదువుతాను. నేను
అస్సలు ఇంజనీరింగ్ చదవను నాన్న వద్దును. అదే నేను దాన్ని ఏమంటారు, ఇంజనీరింగ్ కదా, నేను ఇంజనీరింగ్ చదువుతానంటే మెడిసిన్లో పడ్డది. అలాగా ఏంటి ఇది? మన పిల్లలు లాంటివి కాదుగా మన ఆలోచనలు. నేను అలాంటి కాదు, నా దగ్గర అలాంటివి వద్దు, మీకు ఏం కావాలో చెప్పండి, అది చెప్తా. సరే, మోహన్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు మోహన్, ఈ లోపల సుజాత ఆలోచించి చెప్తులే. చెప్పదు ఇంకా 4 రోజుల మాట్లాడుతుంది ఇంకా ఆవిడ. నెక్స్ట్ సార్, మనకి న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ సార్ ఇది. మళ్ళీ న్యూ ఇయర్ బ్యాడ్ ఇయర్ ఏంటయ్యా బాబు? లేదు సార్, సార్ అవన్నీ కాదు సార్, వినండి సార్. జనవరి 2వ తారీఖున మనం 5 ఇయర్స్ నుంచి క్లాస్ చెప్పుకుంటాం కాబట్టి మీ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పండి సార్. చాలా మంది ఇందులో టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఫస్ట్ లో ఇప్పుడు 1998 అంటారు కదా సార్. అప్పుడు మీరు యోగా అంటే ఎలా అనుకున్నారు? ఎలా 1992 అదే సంవత్సరం? 98 సార్, 98 అన్నారు సార్ మీరు. ఎప్పుడు ఏంటది అంటే మీరు అప్పటి నుంచి నేను యోగా చెప్తున్నాను అన్నారు సార్. 98 నిన్న అప్పుడు యూనివర్సిటీలో అప్పుడు జాయిన్ అయ్యా. అవును సార్. అప్పుడు అంటే యోగా టైం ఉన్నది కనుక్కో. నేను మాట్లాడితే ఎంతసేపు అయినా నువ్వు ఉంటావు, మిగతా వాళ్ళు అనవసరంగా బాగా బోరు కొడతామో అని. మిగతా వాళ్ళు కూడా మాక్సిమం టీచర్స్ ఉన్నారు సార్ ఇక్కడ ఎక్కువ. అవునయ్య, అందరూ నిన్ను అడిగారా, నిన్ను అడగమని చెప్పారా ఈ క్వశ్చన్? లేదు సార్, లేదండి. మనకేం తెలుసు అనుకుందాం. సరే అడుగు, చెప్పాలి లేదు నేను చెప్తా. చెప్పు. అందరూ అడిగండి అయితే ఒకసారి ఈ క్లాస్ ఏంటంటే అందరికి. సరే నువ్వు అడిగి 1998లో ఎలా ఉన్నావు నువ్వు? 1998లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? 2026 లో అంటే మీలో యోగా అంటే మార్పు ఎలా వచ్చింది? అంటే బుక్స్ చదవడం వల్ల వచ్చిందా, లేకపోతే మీ ఒకటి చెప్పనా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నా ప్రవర్తన అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రవర్తన అయితే మాట్లాడాలి. అవును సార్. అంటే యోగా వల్ల ఏం చేంజ్ వచ్చిందండి సార్? నా దాంట్లో ఇవన్నీ నా చిన్నప్పుడే చదివేసాను అయ్యా. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు బోల్డ్ రామాయణం, వాల్మీకి రామాయణమే. మళ్ళీ ఇవన్నీ ఆవిడ చదువుతా ఉంటే నేను పక్కన పడుకుని ఉండేవాడిని. భారతం, భాగవతం, ఇవన్నీ పురాణాలు, ఈ కార్తీక పురాణం ఇవన్నీ ఎప్పుడో నా చిన్నప్పుడే అయిపోయినాయి. కాబట్టి నాకు కొత్తగా నేనేం మారడం అయితే లేదు. నేను 98లో ఎట్లా ఉన్నానో, 94లో ఎట్లా ఉన్నానో, 84లో ఎట్లా ఉన్నానో, నా ఆలోచన విధానం అయితే మారల. లేయర్స్ అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క లేయర్ అయితే పెరుగుతూ ఉంటుంది. నాలో లేయర్ అంటే చూసే విధానం మారుతుంది అంతే. అంటే చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 అనే కదా మనం లెక్క పెడతాం. మీరు పెద్ద పుస్తకాలు చదవండి. పెద్ద పుస్తకాలు ఉదాహరణకి నా దగ్గర ఏం లేవు. దాంట్లో 1 తర్వాత 2వ చాప్టర్ ఏమంటాడు చెప్పండి? 1.1 అంటాడు. అవును సార్. తర్వాత 1.2 అంటాడు. తర్వాత 1.3 అంటాడు. మనం చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నాం? 1 2 3 4 కదా. అలాగా నాకు 1.1 1 తర్వాత మళ్ళీ 0 తీసేసి మళ్ళీ ఇంకో 9 పెట్టి అలా నేర్చుకుని అలా లేయర్ బై లేయర్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది తప్పించి అంటే క్లారిటీ, నాలెడ్జ్ కూడా కాదు, బట్ నా క్లారిటీ. సో క్లారిటీ నా నేర్చుకున్న జ్ఞానంలో గుర్తుపెట్టుకోండి, నేను నేర్చుకున్న జ్ఞానంలో క్లారిటీ పెరుగుతుంది. ఓకే సార్. దట్ ఈస్ దేర్. బట్ నా ప్రవర్తన లేదంటే నా ఇదైతే ఇవన్నీ నాకు చిన్నప్పుడే తెలుసు అంటారు. ఇవన్నీ ఆత్మలు పరమాత్మలు ఇవన్నీ నాకు చిన్నప్పుడే, ఈ మహత్వ అహంకారం ఇవన్నీ చిన్నప్పుడే అయినో. అంటే ఈ వర్డ్స్ అనేవి నాకు తెలుసు, దాని ఎక్కడ ఉన్నాయో తెలుసు. బట్ నిజం క్లారిటీ అయితే ఇప్పుడు పెరుగుతుంది అంతే. ఇప్పుడు నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇంకోటి చెప్పాలంటే మీకు నేను చెప్పగలుగుతున్నాను. ఇంకొకటి, దీన్ని నేను తెలుసుకున్న దాన్ని అప్పుడు నేను ఏం చెప్పేవాడిని కాదు. నేను చెప్పాను కదా, నా ఫస్ట్ మీటింగ్ 1998 తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి వాళ్ళ సత్రం ఉంటుంది ఈ రోడ్లో. అది ఏ రోడ్ అంటారు? ఎల్లు రోడ్ అంటారు, ఏ రోడ్ అంటున్నారు తెలియదు కానీ అప్పట్లో ఉంటుంది. అంటే ఆ రోడ్డే అండి. ఆ రోడ్డే కదా, కన్యకా పరమేశ్వరి లెఫ్ట్ లో ఉంటది. మీరు లెఫ్ట్ లో ఉంటుంది. దాంట్లో 1998 నవంబర్ 8 గుర్తు, నవంబర్లో వచ్చి మాట్లాడాను. అప్పటి వరకు నేను మాట్లాడతాను, నేను విషయం
ప్రజలకి ఇతరులకి చెప్పగల విషయం నాకు తెలిసేది కాదు. దిస్ అక్కడక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అయితే జ్ఞానం అయితే కాదు, క్లారిటీ పెరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ పెరిగింది. ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పగలుగుతాను అంతే. అసలు అప్పుడు నేనేం నేర్చుకున్నానైతే యోగా యూనివర్సిటీలో నేనేం నేర్చుకోలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఇదే మాట మా ఆయుర్వేదిక్ కాలేజీలోకి వెళ్ళి కూడా బాగా మాట్లాడా. నేను 5.5 సంవత్సరాలు ఆయుర్వేదం చదివి నాకేం రాలేదు అంటే మా వాళ్ళందరూ కొత్త ఆడిపోయారు, మా స్టూడెంట్స్, మా మాస్టర్లు. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు అలా నేను బయట ప్రపంచంలో నేర్చుకునేది అంతా కాలేజీలోనూ నాకేమి రాదు. ఇప్పుడు నువ్వు అడిగినా యోగా నాకేమి నేర్పలేదు. యోగా యాజ్ ద సబ్జెక్ట్ ఇన్ ద యూనివర్సిటీ నాకు అదొక ఏదో క్లాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఏదో ఉంటుంది, ఫస్ట్ వచ్చింది దేరైనా అంతే, సర్టిఫికెట్ ఇచ్చి జ్ఞానం అయితే నాకు కొత్తగా యోగా యూనివర్సిటీలో చదవడం వల్ల నాకైతే ఏమి రాలేదు, సర్టిఫికెట్ వచ్చింది. దట్ ఇస్ క్లియర్. మిగతా అంతా మీలాంటి వాళ్ళు కూర్చుని మాట్లాడి అప్పుడప్పుడు చదివి రెఫరెన్స్ కొద్దిగా పెద్ద అప్పుడైతే మా నాన్నగారు చదివిన రెఫరెన్స్ ఉండేది. తర్వాత నేను కొద్ది పెద్ద పుస్తకాలు చదివి ఆ రకంగా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతానే ఉన్నా. ఏ రోజు కూడా ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా. సో ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడ నేను మాట్లాడండి 20 ఇందాక నేను కృష్ణతో చెప్పాను, తల్లి తండ్రే కాకుండా ఒకటి బ్యాగేజ్ ఉంటుంది మనకి, పూర్వ బ్యాగేజ్. ఆ బ్యాగేజ్ అనేది నాకు మంచి బ్యాగేజ్ ఉంది, ఇది నాది కాదు. మళ్ళీ చెప్తున్నా, దాన్ని ఏమంటారు, నేను ఒక మంచి బ్యాగేజ్ని మోస్తున్నా. మేబీ పూర్వజన్మలో ఎక్కడో ఏదో ఉంది, దాన్ని ఈ రూపంలో మీకు నేను చెప్పగలుగుతాను. అది నేను కాదు. మళ్ళీ పూర్వజన్మ నా 21 రోజు పేరు పెట్టారు, మాణిక్యేశ్వరరావు కాదు కదా. అప్పుడు మరి గత జన్మలో నేను మాణిక్యేశ్వరరావు అవునా కదా నాకు కూడా తెలియదు కదా. బట్ ఐ వాజ్ దేర్, ఐఎమ్ కంటిన్యూయింగ్. దీని ఆత్మ అంటారు, ఇంత దెయ్యం అనుకున్నా, ఏదో అనుకున్నాం, ఏదో కంటిన్యూ అవుతుంది, అది మోస్తా ఉంది. ఆ మోసింది దాన్ని నా ద్వారా మీకు చెప్పిస్తుంది. సో ఇక్కడ అప్డేట్ అనేది మాత్రం రెగ్యులర్ గా ఈ జన్మలో అప్డేట్ అనేది జరుగుతా ఉంటా. ఇది నాకైతే క్లియర్ గా తెలుస్తుంది నేనేంటి, నువ్వు డేట్లో ఏది చెప్పావు, అప్పటికి ఎప్పటికి ఏంటంటే ఎస్, నేను ఎవ్రీడే అప్డేట్ అయ్యింది మీకు చెప్పగలను. ఇది క్లియర్ గా ఉంది నాకైతే. ఐఎమ్ వెరీ క్లియర్. ఇందా చెప్పాను కదా, క్లారిటీ పెరుగుద్ది, మనస్సును దాటితే క్లారిటీ పెరుగుతుంది. మేబీ నాకు క్రిత జన్మలోనే ఎప్పుడు మనసు దాటి ఉండిపోయి ఉంటుంది నాది. మేబీ నాది కాదు, నా లోపల ఉండేవాడిది. అందుకని ఇక్కడ నాకు క్లారిటీ మరింత క్లియర్గా కనిపిస్తుంది అనమాట ప్రపంచం. సో ఇది బాధ కాదు, ఇది నేను కాదు, ఇది నాది కాదు. లక్ష్మి గారు మీరు 2 ఫోన్లు వాడుతున్నారు అక్కడ. సో అది మోహన్, నీకు అర్థమైందా అర్థం కాలేదా? కాబట్టి మోహన్ కాదు, నళిని కాదు, మాణిక్యేశ్వరరావు కాదు. వీఆర్ సంథింగ్ ఎల్స్, వీఆర్ సంబడి. వీఆర్ చేంజింగ్ నేమ్ ఇన్ ఎవ్రీ జన్మ and carrying forward something from the previous janma. సర్టిఫికెట్లు దాన్ని ఏమంటారు, పుస్తకాలు, ఇవన్నీ కూడా మనకు ఒక చిన్న సహాయం చేస్తాయి. ఐస్ క్రీమ్ తినడానికి స్పూన్ ఉపయోగపడుతుంది కదా. స్పూన్కి ఐస్ క్రీమ్ ఏంటో తెలియదు, ఆ కప్పులో ఐస్ క్రీమ్ చాలా కాలం ఉంటుంది, కప్పుకి ఐస్ క్రీమ్ అంటే ఏంటో తెలియదు. ఈ సర్టిఫికెట్లు, ఈ జ్ఞానాలు మనకి కాలేజీలో కానీ ఆ కప్పులు అంటే జ్ఞానాన్ని అందిస్తాయి. కాలేజీలకు ఎప్పుడు అలాగే ఉండిపోతాయి, ఆ మేషాలు అలాగే ఉంటారు. ఆ స్పూన్కి ఏం తెలియదు. ఆ తినేవాడిని బట్టి మరి ఇష్టం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది. నేనైతే ఓకే నాకు చెప్తాను, నాకు
చాక్లెట్ అంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. మా ఆవిడకి దాన్ని ఏమంటారు, చిన్న చిన్న ముక్కల్లా ఉంటుంది, దాని పేరేంటి, లోపల కరకరలాడుతుంటుంది లోపల, ఒక ఐస్ క్రీమ్ పేరు మర్చిపోయాను, అది మా ఆవిడకి ఇష్టం. మరి ఇష్టం బటర్ స్కాచ్ బటర్ స్కాచ్ బటర్ స్కాచ్. బటర్ స్కాచ్ అంటే మా ఆవిడకి ఇష్టం. సో ఇది ఇష్టం ఎట్లా ఇప్పుడు, మరి ఐస్ క్రీమ్ ఒకటే అనుకున్నాడు, జ్ఞానం ఒకటే అనుకున్నాడు, మళ్ళీ ఇలా రకరకాలుగా ఎందుకు వస్తుందంటే దిస్ ఇస్ వెరీ డీప్ సబ్జెక్ట్. మన సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, మనం మోస్తున్న బ్యాగేజ్, లగేజ్, సో వీటన్నిటిని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్తే జ్ఞానం పెరుగుద్ది, ఈ బాధలు తగ్గుతాయి. బాధలు ఉంటాయి, ఈ ప్రపంచం నిండా బాధలు ఉంటాయి. మనం తీసుకున్నామో తీసుకోలేదు అనేది మన క్లారిటీ పట్టదు. ఆ క్లారిటీ అనేది గత జన్మ నుంచి వస్తుంది, అంతే. ఇది క్లియర్. నువ్వు చెప్పిన దాన్ని సమాధానం కరెక్ట్గా చెప్పాను లేదని నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏదో చెప్పేశాను. రైట్. ఓకే దాన్ని. సో సండే ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండి కదా, ఎల్లుండి సాయంకాలం 7:30 కూర్చుందాం. కానీ ఈసారి 2 గంటలు కాకుండా 1:30కే తగ్గించేద్దామా అనేది ఒక ఆలోచన, ద్రవప్రాయం ఒకటి ఏర్పడింది. మంచిదేనా? రెండు గంటలు కాదు, 1:30కే తగ్గించేస్తే ఎట్లా ఉంటది కొద్దిగా? లేదు సార్, కొన్ని టాపిక్స్ ని డిస్కస్ చేయాలంటే టైం ఉండాలి సార్. నీకు నాకు ఉంటదయ్యా. ఇప్పుడు నళిని అనుకో, ఆ దిక్కులు చూస్తుంది, అడు చూస్తుంది, మిగతా వాళ్ళందరి పరిస్థితి మనకు తెలియదు. వాళ్ళ కెమెరాలు ఎదురుకుండా వాళ్ళ ఫోన్లు ఆన్ చేసి ఉంచారు, కానీ అక్కడ అందరూ ఉన్నారో లేదు మనకు తెలియదు. ఏమన్నా అనుకుంటాడేమో, టైం సరిపోలేదు ఈయన అనిపించింది సార్ ఈయన రేపు తిడతాడు నన్ను అని చెప్పేసి అలాగా స్క్రీన్ ఆన్ చేసుకుని, అదే ఫోన్ ఆన్ చేసుకుని ఉంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఆన్ చేసినాం కానీ పనులలో ఉన్నాం సార్. కాబట్టి మన ఇద్దరం వాళ్ళకి మనకు తెలియదు అయిపోయింది అనిపించింది సార్. ఆ? మొన్న ఇంకా చాలా టాపిక్ ఉంది, అంటే డిస్కస్ చేయాల్సింది చాలా ఉంది, కానీ చాలా స్పీడ్ గా చెప్పారు అనిపించింది సార్. ఇప్పుడు మొన్న సోహం టాక్స్ సార్. సోహం ఆయుర్వేదమా? అవును సార్. అది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్ అది. ఆహారం గురించి ఎంత మాట్లాడినా చివరికి నువ్వు మీ ఆవిడ పెట్టింది నువ్వు తింటా, మా ఆవిడ పెట్టింది నేను తింటాను, అంతే. అంతే. నువ్వు ఆకలి వేసినప్పుడే తినవలను. నాకు ఆకలి వేసింది, మా ఆవిడ ఇంకా 2 గంటలు పడద్దాంది, ఏం చేస్తాను అప్పుడు? నేను ఎవరు తినాలి? ఎవరు తినాలి చెప్పు? బయటికి వెళ్తే మామూలుగా ఉండదు నాకు. ఇంకైతే నువ్వు రోజు బయటకు వెళ్తే నేను అవసరం లేదనమాట అని నాకు 4 రోజులు మళ్ళీ వంట మానేస్తుంది. మళ్ళీ 4 రోజులు భోజనం చేస్తే నాకు కడుపు ఉంటుంది. ఎందుకు వచ్చిన గోల్ ఇది? ఆహారం గురించి తెలుసుకోకుండా ఉండడం మంచిది అంటాను. కొన్ని వాటి గురించి తెలుసుకోకూడదు. అందులో ఆడవాళ్ళు ఒకటి తెలుసుకోకూడదు వాళ్ళ గురించి ఎప్పుడు కూడా. ఎట్టి పరిస్థితుల్లో డోంట్ ట్రై టు అండర్స్టాండ్. తెలుసుకొని పాటిస్తామంటే అక్కడ అది చెప్పాను. అది అలా వైకుంఠపురంలో డైలాగ్ ఉంటది, మేడం అంటే మేడం పుట్టించడం అనేది ఇద్దరికే తెలుసు సార్. ఒకటి భూమికి, 2 ఆడవాళ్ళకి. పాలైపోవడమే అంటాడు కదా, అలాగా ఆడవాళ్ళ గురించి ఆహారం గురించి ఎక్కువ ఆలోచించండి, పాలైపోవడం. లేకపోతే మనకు చాలా నష్టాలు, ఒకటిగా చాలా నష్టాలు. కాబట్టి ఆహారం గురించి ఎంత తక్కువ మాట్లాడకూడదు. జ్ఞానం పెంచుకోవడంలో ఉపయోగం లేదు మోహన్, నీకు నాకు, అంతే. సరే. నెక్స్ట్. ఓకే చాలండి, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్? సార్ మండే క్లాస్ కి పాసిబుల్ కాదు సార్ నాకు. ప్లస్ 24th 25th తిరుపతి వెళ్తున్నాం సార్, 2 కుదరవు సార్. 24th 25th 24th ఏముంది మనకి? అది ప్రోగ్రామ్ పెట్టారు కదా సార్. 24th మర్చిపోయింది. మోహన్ నువ్వు నాకు మాట్లాడాలి కదా. ఇదిగో మోహన్ కూడా నాలాంటి వాడే, దేంట్లో పడితే దాంట్లో ఉండిపోతాడు. మొన్న మేము మాట్లాడుకున్నాం 24th 25th 26th ప్రోగ్రామ్ అటు మీకు మోహన్ చెప్పుంటాడు అనుకున్నానే. శిరీష్ అయితే చెప్పేసి ఉంటది. ఏమా శిరీష ఉన్నావా? చెప్పింది శిరీష? చెప్పారు సార్, పోస్ట్ పోన్. శిరీష్ చెప్పింది, చూసావా మోహన్? ఇదే ఆడవాళ్ళు అందుకే కొద్దిగా మర్చిపోయారు. ఇంకో పాయింట్ ఏంటి, ఇంకోటి చెప్తాను జాగ్రత్తగా అండి, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ ట్యూస్డే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ఓన్లీ లేడీస్, జ్ఞానం గురించి కాదు, డిఫరెంట్ క్లాస్ అది. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఏంటి, ఆడవాళ్ళకి మాత్రమే క్లాస్ నడుస్తుంది. లైఫ్, దాని పేరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దానికి మీరు ఒకవేళ ఎవరైనా దాంట్లో ఏంటంటే చాలా నగ్న సత్యాలు వాటి గురించి మాట్లాడుకుంటాము.
మీకు ఆ ధైర్యం ఉంటే, అండర్లైన్ ధైర్యం ఉంటే మీరు అదిగో మన సుజాత మీ పేరు చెప్పచ్చా? చెప్పండి సార్. అదిగో మళ్ళీ పేరు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు. ఆ సుజాతని కాంటాక్ట్ చేయండి. సుజాత నెంబర్ని కొద్దిగా బాక్స్లో పెట్టండి. ఇప్పుడు ఎవరైనా ఎవ్రీ ట్యూస్డే 11 o'clock నుంచి 1 గంట పాటు నగ్న సత్యాలు. దీంట్లో చాలా హార్ష్గా ఉంటుంది నా మాట. అలాగే చాలా ఇలాంటి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అలాంటి మాటలు వినడానికి మీకు ధైర్యం ఉంటేనే జాయిన్ అవ్వండి. ఇట్స్ వెరీ డిఫరెంట్ క్లాస్, ఓన్లీ లేడీస్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దాని పేరు LIB. LIB అంటే అర్థం తెలుసా? LIB మామూలుగా LIB అంటే ఏంటి? లిబరేషన్. LIB పేరు చూడండి ఎలా వచ్చిందో. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సార్. LIB లిబరేషన్. లిబరేషన్ ఫర్ బాండింగ్. స్త్రీలకు సహజంగా ఎట్లాంటి ఫ్యాంటసీస్ ఉంటాయి, ఎట్లాంటి కోరికలు ఉంటాయి, వాటి మనసు ఎట్లా పరిగెడుతుంది, వీటిని ఎక్కడ కంట్రోల్ చేయబడుతున్నారు, మీరు చేస్తారా, ఇంక సమాజం చేస్తుందా, చేయబడుతుందా, వాడిని వదిలేస్తే ఏమవుతుంది, లిబరేట్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ లిబరేట్ చేయాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, చెప్పాను కదా చాలా నేకెడ్ ట్రూత్స్ ఉంటాయి. మీరు వినే ధైర్యం, అండర్లైన్ ధైర్యం. మళ్ళీ వచ్చిన చిచ్చి నేను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను ఏంటంటే నేను నా వైపు నుంచి ముందే చెప్పేస్తున్నా. చాలా ఆక్వర్డ్ వర్డ్స్ ఉంటాయి, చాలా డర్టీ లాంగ్వేజ్ ఉంటుంది, బట్ సైన్స్ బేస్డ్. నాది కాదు, సైన్స్ బేస్డ్. సైన్స్తో మాట్లాడతాను నేను. నాకున్న భావాన్ని మీ మీద రుద్దేది కాదు, నా ఫ్యాంటసీస్ మీకు చెప్పను. సైన్స్, యాజ్ పర్ సైన్స్, అఫ్ కోర్స్ యాడిషియేటివ్ విజ్డమ్. కామసూత్రాస్ గురించి మాట్లాడుకోవచ్చు, బోర్డు ఉన్నది సూత్రం. ఇవన్నీ ఏంటంటే బూతు పుస్తకాలు, బూతులు అని మనం అనుకుంటారు చాలా మంది. బూత్ కాదు, దట్ ఈస్ ఆల్సో సైన్స్. రీసెంట్ సైన్స్, మెడికల్ సైన్స్ అదే చెప్తుంది. మన కామసూత్ర ఏం చెప్పింది, ఇది అదే చెప్తుంది. బట్ కామసూత్ర అంటే అదేదో అబాండన్ చేసినటువంటి పుస్తకాలు కొన్ని ఉంటాయి. దాంట్లో ఏముంది అది తెలుసుకోకుండా. అట్లాంటి వాటి గురించి ఉంటే సుజాతని కాంటాక్ట్ చేయండి. ఎవ్రీ ట్యూస్డే 11 o'clock. యా, ఓన్లీ లేడీస్. LIB. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇంకోటి లైబ్రరీయన్. ఇంకోటి ఏంటి? లైబ్రరీ. ఇందా చెప్పిన లైబ్రరీ అంటే అక్కడే ఉండిపోతాం, పుస్తకాలు అక్కడే ఉంటాయి. లైబ్రరీ పుస్తకాలు నెంబర్లు చెప్తారు కానీ, పేర్లు చెప్తారు కానీ. సో ఎనీవే, యా, LIB అంటే ఏంటంటే లిబరేషన్ కి షార్ట్ కట్. అది ఆ భాషలో వాడతాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. LIB. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ. సుజాతను కాంటాక్ట్ చేయండి, ఓన్లీ లేడీస్. థ్యాంక్ యూ.